మంత్లీ క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. ఈవినింగ్ 5 o'clockకి మహబూబ్నగర్ ఎస్పీలో నాకు సెట్లో సార్ పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ జరుగుతుంది. వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ పెద్ద కొత్తపల్లి కెన్ బి a Netflix movie for 45 minutes. ఎన్ని గంటలు ఫైట్? ఇట్ వాస్ 3.5 hours ఫైట్ కంటిన్యూ. ఈవినింగ్ 5:30 నుంచి 9 వరకు. They blasted our police station. Now they descended. We lost our weapons. సివిల్స్ క్రాక్ అయింది, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, ఫస్ట్ పోస్టింగ్ ఎల్లంపల్లిలో వచ్చింది. మొత్తం నక్సల్స్ ఏరియాకి కోర్ హబ్ అది. ఫస్ట్ పోస్టింగ్లోనే ఒక ఫీల్డ్ ఎన్కౌంటర్ జరిగింది. నక్సలైట్స్ చనిపోయారు. మా వైపు నుంచి కూడా ఒక కానిస్టేబుల్ కంప్లీట్ చేయలేకపోయింది. ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి వచ్చేటప్పుడు 3 hours టైం పెట్టింది. మీరు నమ్మరు, 3 hours కూడా నా చూపుడు వేలు అంటాం కదా, ఎప్పుడు ట్రిగర్ మీదనే ఉండేది. అంత యాక్టివ్గా. తమిళనాడులో ఒక కేసు చూసాం రీసెంట్గా. తండ్రి కొడుకుని తీసుకొచ్చారు స్టేషన్కి, అక్కడే వాళ్ళని పనిష్ చేశారు. ఆ 4 walls మధ్యనే వాళ్ళు చనిపోయారు ఆ దెబ్బలకి. 3rd degree అప్పుడప్పుడు యూస్ చేస్తారా పోలీసులు అని అంటే, ఇన్వేరివ్ రిటైర్ అయిన తర్వాత ఎవరైనా చెప్తాను, నేను కూడా చెప్తాను సమ్ టైమ్స్ ఎస్. బట్ ద పాయింట్ ఈస్, మా ఇంటి మీద అటాక్ జరిగింది. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మై డాటర్ వాజ్ దేర్. మార్నింగ్ 4 o'clock అటాక్. మార్నింగ్ 4 నుంచి 5 వరకు 5 రౌండ్స్ కాల్చుకుంటూ పోయారు అంతే. మా ఫాదర్ బయటకు వచ్చి వాళ్ళ సిద్ధాంతంతో ఏదైతే ఫైట్ చేద్దాం అనుకున్నారో సమాజంలో ఉన్న రుగ్మతల మీద, అది ఏమైందో తెలుసా మీకు? పోలీస్ నక్సలైట్స్ మధ్య వార్కింతారు. చిన్న జేఆర్ స్వామి గారు గుళ్ళో దేవుడి విగ్రహం పోతే తినకుండా నిరార దీక్ష చేశారు అనేది ఒకటి విన్నాను. పాత నేరస్తులను అందరూ తీసుకొచ్చారు. వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు, కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ అన్నీ పెట్టి సరదాగా మాట్లాడుకుంటా ఎవరు చేసి ఉండొచ్చు అంటే, ఇలా చేశారంటే వాళ్ళే చేశారు సార్, నేరస్తుల పేరు చెప్పారు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బేస్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఒకటే మన లాఠీ ఒకటి తుపాకీ ఒకటి మన దగ్గర ఉందని చేయడం కాదు. మీ జర్నీలో ఎన్నో చూసింటారు. సో ఒక మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసిండొచ్చు? ఫర్ ఎవ్రీ అఫెన్స్ దెర్ ఇస్ ఎ ప్రీవియస్ కండక్ట్, దెర్ ఇస్ ఎన్ యాక్చువల్ కండక్ట్, దెర్ ఇస్ ఎ సబ్సిక్వెంట్ కండక్ట్. మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అని ఇంకోటి ఆల్వేస్ దెర్ ఇస్ ఎ స్టోరీ లైన్. స్మాల్ బేబీ షీ వాస్ కిడ్నాప్ తిరుమలలో. మా వాళ్ళు ఎవరో 2 కానిస్టేబుల్స్ సాల్వ్ చేశారు ప్రాబ్లమ్. కానిస్టేబుల్స్ అల్టిమేట్లీ షీ వాస్ కాట్ ఇన్ బెంగళూరు. ఏంటి సార్ ఇది? ఎస్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతి గారు, షీ టుక్ ఇనిషియేటివ్. చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేస్తారని. ఐ మెట్ హర్ ఆన్ ద అదర్ డే. మీరు కౌన్సిలింగ్ చేశారా లేకపోతే కేసులు పెట్టారంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ చేసాం సార్. సో రెండోసారి తప్పు చేస్తే కేసు పెట్టొచ్చు. కేసు కాదు, కాలు చేతులు ఎరగొట్టాలా. యూ హ్యావ్ టు బి టఫ్. దట్స్ వై కంట్రీస్ లైక్ సింగపూర్ దే ఆర్ టఫ్. కంట్రీస్ లైక్ సింగపూర్లో డ్రగ్ అనే మాట్లాడతారు చెప్పండి. Why we are not still? I am requesting the political authorities. I am appealing to them through your media. I am telling you why we are so soft. వెంకటేశ్వర్లు అని చెప్పని ఎస్ఐ నైట్ రౌండ్స్ బీట్స్ చెక్ చేస్తూ వెనక్కి వస్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్లో వెహికల్ కొట్టేసి వెళ్ళిపోయింది. ఈ బికేమ్ అన్కాన్షియస్. ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు. సో మీరు రేపు మార్నింగ్ 10:30 కల్లా పోయి వాళ్ళని కలిసి రేపు సాయంత్రం 5 గంటలకు అతను డిపార్ట్మెంట్లో చేర్పిస్తున్నారు జాబ్లో. 24 hours అయిపోవాలి. చాలా ఎక్కువ నాకు అది. అప్పట్లో 24 hours సార్. ఇప్పుడైతే నేను ఐ విల్ నాట్ డూ దట్. ఓకే. ప్రతి చోట కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే, మీరు అన్నారు కదా 4 సింహం అని. అవును సార్. నథింగ్ కెన్ స్టాప్ us. యూనిఫామ్ అనేది ఒక డ్రెస్ కాదు, ఒక బాధ్యత. పవర్ అనేది ఒక పొజిషన్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతను దాదాపు 35 సంవత్సరాల పాటు గర్వంగా మోసిన ఆఫీసర్. ఇంజనీర్గా మొదలైన ఆయన ప్రయాణం ఐపీఎస్గా మారింది. యూపీఎస్సీలో ఆల్ ఇండియా 136 ర్యాంక్ సాధించారు. ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు ఎదిగిన ప్రస్థానం అయినది. ఇంటిగ్రిటీకి ఒక అడ్రస్, లీడర్షిప్కి ఒక ఎగ్జాంపుల్. రిటైర్డ్ డీజీపీ శ్రీ ఎన్ సాంబశివరావు గారు ఆన్ సుధీ టాక్స్. గైస్, ఈ పాడ్కాస్ట్లో ఎన్నో అద్భుతమైన ఎలిమెంట్స్ మీ ముందరికి తీసుకొచ్చానండి. సో మీరు ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సార్, మీలాంటి వాళ్ళ సర్వీస్లో మేము గ్రో అయినందుకు వీఆర్ సో హ్యాపీ సార్. ఎందుకంటే సొసైటీలో చాలా చేంజెస్ మీ నుంచి మొదలయ్యాయి అనేది మేము తెలుసుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది సార్. సార్, బేసిక్గా అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ కొన్ని స్ట్రాంగ్ క్వశ్చన్స్ పెట్టుకున్నాను సార్, ఎందుకంటే మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారనేసి. సో చిన్నప్పటి నుంచి మూవీస్ చూసేవాళ్ళం. పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి అక్కడ పోలీస్ ఉన్నాడంటే ఇక్కడే ప్యానిక్ అవుతుంటాం. అంటే ఆ భయం అనేది పబ్లిక్కి పోలీస్ మధ్యలో క్రియేట్ అయ్యింది సార్. కానీ ఇంకొక డైలాగ్స్ కూడా వింటుంటాం, కనిపించే 3 సింహాల వెనకాల ఉండే 4వ సింహమే పోలీస్ అంటారు. సో మీ జర్నీలో చాలా లాంగ్ జర్నీ చూశారు. మీరు 4వ సింహం పోలీస్ అనే దాన్ని ఎలా డిరైవ్ చేస్తారు? ఈ సమాజం అన్న తర్వాత మీకు కొన్ని నేరాలు జరుగుతాయి, కొన్ని అక్రమాలు జరుగుతాయి. సో ఏ సొసైటీలోనా ఒక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. సార్. కాల్ ఇట్ పోలీస్ వ్యవస్థ అనండి, జ్యుడిషియరీ అనండి,
సో కాన్స్టిట్యూషన్ ప్రకారం యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం చట్టానికి గౌరవించి ఒక చట్టంలో బతకాలి. అలా కాకుండా కొంతమంది అవుట్ ఆఫ్ ద వే పోతుంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అని చెప్పని ఈ వ్యవస్థలన్నీ ఏర్పడినాయి. కానీ అట్ ది సేమ్ టైం ఏ వ్యవస్థకు కూడా పూర్తి అధికారం ఇవ్వకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా పెట్టారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఏదైనా ఏం చేసినా కానీ జ్యుడిషియరీ కాన్స్టబుల్గా ఉండాలి. అవును, ఎఫ్ఐఆర్ కట్టిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ వేసేంత వరకు, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 24 గంటల వరకే మీరు ఉంచుకోవాలి, ఇంట్రాగేట్ చేయాలి. అది కూడా మ్యాక్సిమం టైం, అది 24 గంటలు మ్యాండేటరీగా ఉంచుకోవాలని కూడా కాదు. ఇలా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ విషయంలో మీరు చెప్పినట్టు 4వ సింహం అనేది ఫిగరేటివ్గా మనం మాట్లాడచ్చు, కానీ ద ట్రూత్ ఏంటంటే పోలీస్ కానీ ఎవరైనా సరే చట్టానికి లోపలి పనిచేసేటప్పుడే కరెక్ట్గా డిపార్ట్మెంట్కి కానీ అందులో పనిచేసే ఆఫీసర్స్కి కానీ మంచి పేరు వస్తుంది. కానీ మనం ఏదో ఒక ఫిల్మీ స్టైల్లో పోయి చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు, విచ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్సో. సార్, మీ జర్నీ గురించి కూడా చూసుకుంటే 1984లో మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. అదే ఇయర్లో మ్యారేజ్ కూడా జరిగింది. ఇక తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఏఎస్పీగా చార్జ్ తీసుకున్నారు బెల్లంపల్లిలో. ఇక అక్కడ నుంచి నక్సల్ జోన్స్, చాలా ప్రెజర్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసే ఉంటారు. అండ్ నేను విన్న దగ్గరికి అంటే ఒక క్రూషియల్ ప్లేస్లో మనం వర్క్ చేస్తుంటే 24 అవర్స్లో మ్యాక్సిమం 18 అవర్స్ వర్క్ ప్రెషర్ ఎక్కువగా నడిచేదని కూడా విన్నాను. అండ్ అటు ఇటుగా అయినప్పటికీ December 31st, 2017లో రిటైర్డ్ అయ్యారు. ఆల్మోస్ట్ 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ జర్నీ. అంటే సొసైటీని టాప్ వ్యూ నుంచి మీరు ఎంతో గమనించింటారు ఈ గ్రోత్ ఇదంతా. సో ఇప్పుడు రిటైర్ అయ్యి కొంచెం ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్ చూపించి చాలామందికి ఎడ్యుకేషన్ చెప్తున్నారు ఫ్రీగా. బట్ మీ జర్నీని మీరు లాంగ్ నుంచి అంటే స్టార్ట్ టు ఎండ్ వరకు ఈ రోజు వరకు చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతుంటారు సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు చదువుల్లో నేను కొంచెం ఉన్నత స్థాయిలో ఉండేవాడిని. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా గోల్డ్ మెడలిస్ట్ని, ఐఐటి కాన్పూర్లో కూడా హై పర్సంటైల్తో బయటకు వచ్చాను, 9.97%తో బయటకు వచ్చాను. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఐపీఎస్ రావటం, బెల్లంపల్లిలో ఏఎస్పీగా ఉండటం, ఉదయం 3:30 వరకు కూడా బెల్లంపల్లి అడవుల్లో మేము ఇంట్రాగేట్ చేసేవాళ్ళం. ఉదయం 3:30 గంటల వరకు కూడా చేసేవాళ్ళం. ఓకే, సో అంటే అప్పుడు మీరు చెప్పినట్టు 18 అవర్స్లో మాకు టైం అనేది కన్నా కూడా మనకు ఒక కార్యం, ఒక వర్క్ టేకప్ చేసినప్పుడు కంప్లీట్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక్కనే కాదు సార్, నాతో పాటు నా సబార్డినేట్ కొలీగ్స్ అందరు కూర్చొని కాలిడ్ ఫారెస్ట్ అనండి, ఇంకోటి నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి కంటిన్యూస్గా మేము ఇంట్రాగేట్ చేసుకుంటూ పోయేవాళ్ళం. ఆ రోజుల్లో టైం అనేటువంటిది అక్కడే కాదు, బెల్లంపల్లినే కాదు, ఇక్కడ రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన ఐడిపిఎల్లో మాకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉండేది. అక్కడ కూడా మార్నింగ్ 3:30 వరకు ఇంట్రాగేట్ చేసేవాళ్ళం. పని ఉంటే చేసేవాళ్ళం. ప్రతిరోజు 18 గంటల పని ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చేయాలి. అదేవిధంగా వైజాగ్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఒక మర్డర్ జరిగితే, తానాం మర్డర్ కేసు అంటుంది దాన్ని, తానాం అనే విలేజ్లో మర్డర్ కేసు జరిగితే మార్నింగ్ 3:30 వరకు ఇంట్రాగేట్ చేసేవాళ్ళం. సిపిగా అప్పుడు దాదాపు ఐజీ ర్యాంక్లో ఉండేవాడిని నేను 2007-2000 మధ్యలో. సో అవసరం వచ్చినప్పుడు 18 గంటలు కాదు, 24 గంటలు కూడా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఓకే, అసలు నిద్రపోకుండా కూడా పనిచేసే పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు నక్సలైట్ వేట్లో కానివ్వండి, గ్రే హౌండ్స్ కానివ్వండి, వీళ్ళు కానీ. సో చాలా కష్టపడే ఉన్నాయి, వాస్తవం అది. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు 18 గంటల పని ఉండదు, ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా చేస్తాం. మరి ఈ జర్నీ అంతా ఒకసారి అంటే కాలక్షేపంగా ఫ్రీగా కూర్చొని మీరు ఏం సాధించుకొని వచ్చారు, ఈ సొసైటీలో మీ వల్ల జరిగిన డిఫరెన్సెస్ ఏమేమో చూసింటారు కదా సార్. సో ఎప్పుడన్నా రిలాక్స్గా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తుంటారు? యూజువల్గా మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఏదైనా మన బెల్లంపల్లి దగ్గర నుంచి నా దగ్గర ఉన్న పోస్టింగ్స్ అన్నీ కూడా మీకు పాయింట్ ఏంటంటే ప్రతి పోస్టింగ్లో కూడా మన కంట్రిబ్యూషన్ ఏముంది అనేటువంటిది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది. ఆ అనిపించినప్పుడు కంట్రిబ్యూషన్ ఏంటని ఆలోచించినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా కూడా. ఎక్కడో చోట ఏదో కంట్రిబ్యూట్ చేసాం, ఆ కంట్రిబ్యూషన్ వర్త్ సొసైటీ ఎలా చూస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ జరిగింది. అలాంటిది గుంటూరులో ఎలక్షన్స్ జరిగినాయి, అంటే జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను ఎందుకు నన్ను తీసుకొచ్చారు, ఎలా చేసామని చెప్పని, అలా విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్గా, అలా ఫైర్ సర్వీస్ డీజీగా, ఎండిఆర్టీసీగా, డీజీపీగా. సో ప్రతి చోట కూడా మీ కంట్రిబ్యూషన్ ఏంటి అనేటువంటిది మనకి నిజంగా కూడా నెంబర్ వేసుకుంటుంటాం. ఏదైనా కూడా సంతృప్తి కలుగుతుంది. కొన్ని చోట్ల ఇంకా చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా అనిపించవచ్చు. బట్ దెర్ ఇస్ నో లిమిట్, దానికి లిమిటే ఉండదు కదా. ఇప్పుడు చేయటానికి లిమిటే ఉండదు మనం. సో జనరల్ బై అండ్ లార్జ్ ఐ కెన్ టెల్ యూ ఐఎమ్ ఎ వెరీ సాటిస్ఫైడ్ పర్సన్ వెన్ ఐఎమ్ ఇన్ ద సర్వీస్. 33 years ఆఫ్ సర్వీస్లో ప్రతి చోట కూడా ఐ థింక్ నాకు అవుట్ స్టాండింగ్ తప్పితే ఎక్కడ కూడా దానికన్నా తక్కువ గ్రేడింగ్తో ఎక్కడ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాలేదు నాకు. ఎవ్రీవేర్ ఐ గాట్ అవుట్ స్టాండింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ ఇన్ ద స్కూల్ అండ్ ఆల్సో మై సీనియర్ కొలీగ్స్ ఇన్ ద సర్వీస్ హూ గైడెడ్ మీ.
సార్ మరి 33 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంత రియలైజ్ అయ్యాము, ఇన్ని చేసామనేది మనకంటూ కొన్ని గుర్తులు ఉంటాయి. కానీ ఈ రోజు కూడా పబ్లిక్కి పోలీస్ అంటే ఒక ప్యానిక్, ఒక భయం అనేది క్రియేట్ అయింది. అండ్ మీరు రిటైర్డ్ అయినప్పటి నుంచి చూసుకున్నా, మీ సర్వీస్ టైం తర్వాత ఏరా చూసుకున్నా సరే క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. సో దీనికి కారణము సొసైటీయా, జ్యుడిషియరీయా? నో, మీరు అంటే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చనే కానీ హౌ కెన్ జ్యుడిషియరీ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అలా కాదు. మేబీ లెటెస్ట్ డిస్కస్ పాజిటివ్ మేనర్లో డిస్కస్ చేద్దాం. 2017లో మేము రిటైర్ అయ్యేటప్పటికే కొంత సైబర్ క్రైమ్ అని చెప్పండి, కొన్ని న్యూ టైప్ ఆఫ్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నమాట వాస్తవం. సైబర్ క్రైమ్ అనండి, బెట్టింగ్ మీద కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు నక్సలిజం వాజ్ ద మెయిన్ దిస్ థింగ్. మేము ఉన్నప్పుడు ఏఎస్పీగా ఉన్నప్పుడు ప్రతి నెల క్రైమ్ మీటింగ్ జరిగేది. అందులో ఏ హెడ్స్ కింద క్రైమ్ అయ్యేది అని ఆలోచిస్తే క్యాటిల్ థెఫ్ట్ అని కూడా ఒక క్యాటిల్ థెఫ్ట్ అనేది ఒక హెడ్ ఉండేది. క్యాటిల్ థెఫ్ట్ అనేది ఒక హెడ్ ఆ రోజుల్లో. ఇప్పుడు మాకు నవ్వు వస్తుంటుంది, క్యాటిల్ థెఫ్ట్ కూడా రివ్యూ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడు అది ఆ హెడ్డే లేదు ఇప్పుడు. దాని బదులు సైబర్ క్రైమ్ అని, డ్రగ్స్ అని, ఇంకా విపరీతమైన వివిధ రకాలైనటువంటి వచ్చినాయి. ఇప్పుడు జనరేషన్ కూడా మారింది. సో దీంతో ఏమవుతుంది అని అంటే పోలీస్కి ఒక పెద్ద ఛాలెంజ్ కింద తయారైనమాట వాస్తవం. ఎందుకంటే లక్షల కోట్లు డబ్బులు పోతున్నాయి సైబర్ క్రైమ్లో. చాలామంది ఇన్నోసెంట్గా దే ఆర్ లూజింగ్ దేర్ మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో క్రైమ్ ప్యాటర్న్ అనేటువంటిది మాత్రం మారిన మాట వాస్తవం. దానికి ఒక వ్యవస్థ కారణం అని చెప్పే కన్నా నా సజెషన్ ఏంటంటే, ఇవే క్రైమ్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్లో లాంటి కంట్రీలో కానీ అలాంటి కంట్రీస్లో జరుగుతాయా? జరగవు. డ్రగ్స్ సింగపూర్లో ఉంటాయా? ఉండవు. సైబర్ క్రైమ్ సింగపూర్లో ఇదే స్థాయిలో జరుగుతుందా? జరగదు. ఎందుకు? చట్టాలు కానీ, చట్టాన్ని అమలుపరిచే విధానం కానీ అక్కడ ఉన్నంత స్ట్రిక్ట్గా మన దేశంలో ఉండదు. వీఆర్ టూ డెమోక్రటిక్ యాజ్ ఆఫ్ నౌ. ఐ మే బి సారీ టు సే దిస్. మేబీ పోలీస్ ఆఫీసర్గా పీపుల్ మే సే దట్ హీస్ టాకింగ్ టఫ్, బట్ ద పాయింట్ ఇస్ దిస్: యు ఆర్ టూ సాఫ్ట్ ఆన్ దీస్ ఇష్యూస్. ఎగ్జాక్ట్లీ. నక్సలిజంని ఏ విధంగా అయితే టఫ్గా హ్యాండిల్ చేశారు ఆ రోజు, ఈ రోజు కూడా వీళ్ళు కూడా అలానే చేయాలి. అవును. ఇప్పుడు బ్యాంకుకి ఎవరో డబ్బులు తీసుకొని ఎగ్గొడతారు అని చెప్పి విన్నాం మనం. ఒక్కొక్క సంవత్సరంలో సైబర్ క్రైమ్లో ఎన్ని లక్షల కోట్లు పోతుందో మీరు ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఇట్స్ అ ఫ్యాక్ట్. వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఫిగర్స్ వెళ్తున్నాయి. బట్ వై వీఆర్ నాట్ డీలింగ్ విత్ దమ్ టఫ్? వై వీఆర్ నాట్ డీలింగ్ విత్ దమ్ టఫ్? అవును. వేరే అదర్ కంట్రీస్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సార్ బేసిక్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఏంటంటే, మనం తమిళనాడులో చూసాం కదా సార్. తమిళనాడులో ఒక కేసు చూసాం రీసెంట్గా. కోవిడ్ టైంలో లాక్డౌన్ పీరియడ్ కాబట్టి వాళ్ళు 2 షాప్స్ తెరుచుకున్నారు. తండ్రి కొడుకుని తీసుకొచ్చారు స్టేషన్కి, అక్కడే వాళ్ళని పనిష్ చేశారు. ఆ 4 వాల్స్ మధ్యనే వాళ్ళు చనిపోయారు ఆ దెబ్బలకి. కానీ చివరికి ఆ డెత్ రిపోర్ట్ మీద కోర్టులో కానీ మామూలుగా మనకి 100% వాస్తవం ఫైనల్ జడ్జ్మెంట్ రావడానికి కొన్ని ఇయర్స్ పట్టింది. కానీ అక్కడ అంటే పోలీసులు ప్రొటెక్ట్ చేయాల్సిన పర్సన్స్నే ఏదో ఇగోవచ్చో లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ మీద హార్ష్గా బిహేవ్ చేయడం వల్ల చనిపోయారు. సో ఇది ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ చెప్పకంటే ఈరోజు జ్యుడిషియరీ ఎలా ఉండేది అంటే, ఆ సిస్టమ్ ఆ ఏరియా ప్లేస్లో చూసిన వాళ్ళకి నిజం ఒకటి, జరిగింది ఒకటి అనేది కనిపిస్తుంది కదా. వన్ ఉమెన్ హెడ్ కానిస్టేబుల్, ఎగ్జాక్ట్లీ మిస్ రేవతి, షీ సెడ్ షీ డిపోజ్డ్ ఎవిడెన్స్ చెప్పింది ఆ పాప. అవును సార్, చెప్పింది. బేస్డ్ ఆన్ హర్ ఎవిడెన్స్ సిబిఐ కానివ్వండి, ఇంకోటి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్ ఫ్యాక్ట్స్ పెట్టారు. సో దట్ క్లియర్లీ షోస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఇన్పార్షియల్గా పనిచేస్తున్నది అనేటువంటి దానికి ఒక నిదర్శనం ఇది. అంటే తప్పు చేసిన దానికి శిక్ష పడింది. ఇట్స్ అ ఫ్యాక్ట్. కొంచెం రేర్ కేస్ కాబట్టి మేబీ ది జ్యుడిషియరీ గేవ్ ఐ థింక్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు. సో దాని మీద అప్పీల్కి పోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ సిబిఐ కానీ, సిబిఐ కూడా పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే కాబట్టి సిబిఐ కానివ్వండి, ఎవిడెన్స్ ఇచ్చినటువంటి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ కానీ, హ్యాట్స్ అప్ టు దెమ్. దే హ్యావ్ డన్ వెరీ ఇంపార్షియలీ అండ్ ప్లేస్ ద ఫ్యాక్ట్స్ బిఫోర్ ది కోర్ట్. సో ఎవరైనా తప్పు చేసినప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ కాల్డ్ ఏ మార్జిన్. ఇప్పుడు కరెక్ట్ 24 గంటలే పెట్టుకోవాలి. ఎవరైనా ఎక్యూజ్ని మీ దగ్గర అన్నారనుకోండి, ఒక అరగంట అటు ఇటు అయితే పెద్ద సీరియస్గా తీసుకోదానికి. అవును సార్, ఏదో ట్రావెల్ టైం ఎక్కువైపోయిందని ఏదో చెప్తారు. అంతేగాని ఒక సబ్స్టాన్షియల్ ఎర్రర్ మా దగ్గర నుంచి జరగకూడదు. జరిగితే మీరే కాదు, ఏ సొసైటీ కూడా దే డోంట్ యాక్సెప్ట్ అవర్ బిహేవియర్. ఎందుకంటే మీరు తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేసి చిన్న తప్పు పెద్ద తప్పు, అతను ఏదో కోవిడ్ టైంలో షాప్ ఓపెన్ చేశాడు, హార్ష్గా మాట్లాడాడు, ఇంకోటి, అంత డిస్టెన్స్ పోవాల్సిన అవసరం లేదు. మేబీ పనిష్మెంట్ దానికి సూటబుల్ కాదనేది ఐ డోంట్ జడ్జ్, బికాజ్ ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ ఫర్ ద జ్యుడిషియరీ. బట్ పాయింట్ ఏంటంటే తప్పు చేయకూడదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. 3rd డిగ్రీ అప్పుడప్పుడు యూస్ చేస్తారా పోలీసులు అని అంటే, ఇన్వేరివ్ రిటైర్ అయిన తర్వాత ఎవరైనా చెప్తాను, నేను కూడా చెప్తాను, సమ్ టైమ్స్ ఎస్.
But the point is, you cannot go to the extent of, causing death or somebody like that is not correct. ఆ సిచ్యువేషన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి. బట్ అంటే ఈ లాకప్ డెత్ అనే కాన్సెప్ట్ అది అంటే ఆ రోజు సోషల్ మీడియాకి ఈ రోజు సోషల్ మీడియాకి చాలా డిఫరెన్స్గా అనిపించింది కదా సార్. బట్ ఇలాంటి న్యూస్ బయటికి ఎక్కువ తెలుస్తున్నప్పుడు ఒక ఇన్స్టాను ఒక ఫేస్బుక్ ఒక టీవీ ఆన్ చేయకుండా సరే తెలిసిపోతుంది పలానా చోటు ఇలా జరిగిందని. సో ఇవి డిపార్ట్మెంట్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి? అంటే నేను ఏఎస్పీగా పనిచేసినప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ పర్సనల్ సీన్ లాకప్ డెత్స్ చాలా చూశాను. ఐ హ్యావ్ సీన్ ఇన్ విశాఖపట్నం సిపిగా ఉన్నప్పుడు కూడా ఒక లాకప్ డెత్ జరిగింది గాజువాకలో జరిగింది. కాదు పాయింట్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్. సోషల్ మీడియా కానివ్వండి, పబ్లిక్ అవేర్నెస్ కానీ ఎంత ఎక్కువైపోయిందంటే మీరు లాకప్ డెత్స్ మీరు స్టాటిస్టిక్స్ తీయండి, డ్రాస్టిక్ రిడక్షన్. అవును, డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ద లాకప్ డెత్స్. మేబీ తమిళనాడు కేసు మేబీ డిఫరెంట్, అది కూడా 9 years బ్యాక్ ఎప్పుడో జరిగింది. 9 కాదు, కోవిడ్ టైంలో, లాంగ్ టైం. సో పాయింట్ ఏంటంటే అవేర్నెస్ పెరిగింది. పోలీసులో కూడా ఏంటంటే మనం అవుట్ ఆఫ్ ద వే పోకూడదు అనేటువంటిది ఆ భావన వచ్చింది. వచ్చి దే ఆర్ ఆల్సో బిహేవింగ్ యాజ్ పర్ ద లా. సో దట్స్ వై ద నెంబర్ ఆఫ్ లాకప్ డెత్స్ హావ్ కమ్ డౌన్. డెఫినెట్లీ కమ్ డౌన్. బట్ అంటే కొన్నిసార్లు చూస్తుంటాం సార్, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటాం సార్, ఎంత హానెస్ట్గా ఉన్నప్పటికీ వాళ్ళు హానెస్ట్ని ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ మనసులో ఒక ఇది పెట్టుకొని వర్క్ చేస్తారు. కానీ అదర్ సైడ్ నుంచి ఇంత హానెస్టీకి కొన్నిసార్లు ఆ ఏరియా నుంచే సైడ్ ఎఫెక్ట్స్ లాగా అది చేయాలి ఇది చేయాలని చెప్పి కొంచెం హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో హానెస్టీగా పనిచేయడంలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అతనికి ఎంతలా డివియేట్ చేస్తాయి? No, I don't fully understand your question, but let me tell you. Yeah, sir. See, మీరు ఆనెస్ట్గా జాబ్ చేద్దాం అని అనుకోవడం, ఇట్ ఈస్ డెఫినెట్లీ a noble choice of the officer concerned. It's a noble choice. ఓపెన్ చెప్తాను. మా బ్యాచ్మేటే ఉన్నాడు. ఐ కెన్ గుడ్ విషయం మంచి విషయం కాబట్టి నేను చెప్పగలను. కృష్ణరాజు గారు మా బ్యాచ్మేట్ ఉన్నారు. ఈ లివ్డ్ ఆనెస్ట్లీ. అలానే మాకు సీనియర్ ఆఫీసర్ పివి నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా లివ్డ్ వెరీ ఆనెస్ట్లీ. సో హౌ టు లివ్, ఇప్పుడు డిపార్ట్మెంట్లో చాలా అట్రాక్షన్స్ రావచ్చు. అవును, మేబీ సంబడి మే ఆఫర్ యూ ఆర్ యూ మే యువర్ సెల్ఫ్ గెట్ అట్రాక్టెడ్. బట్ హౌ టు లివ్ అనేది ఇట్స్ ఎ నోబుల్ చాయిస్ అండ్ ఇట్స్ యువర్ చాయిస్. అది ఆనెస్ట్గా ఉండకపోతే మీకు అది ఇబ్బందులు వస్తాయనేది ఎక్కడ ఉండదు, డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండదు. ఎవ్రీబడి అప్రిషియేట్స్. ఇన్స్టెడ్ మీరు ఆనెస్ట్గా ఉద్యోగం చేస్తే ఎవ్రీబడి అప్రిషియేట్స్. అంతేగాని మీరు ఆనెస్ట్గా ఉంటే ఇబ్బందులు వస్తాయనేది ఎక్కడ ఉండదు. టు మై నాలెడ్జ్ ఆనెస్ట్గా ఇప్పుడు ఒక మంచి పని చేసి సహాయం చేసాం ఎవరికో, లేదా ఒక మంచి కేసు డిటెక్ట్ చేసాం, వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఇట్స్ సాటిస్ఫాక్షన్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్. సార్ మేము ఎప్పుడు ఒకటి వింటుంటాము, ఒక పోలీస్ ఆఫీసర్కి ఈగో ఉంటుంది. సో ఖచ్చితంగా కొన్నిసార్లు డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ ఈగో పక్కన పెట్టి పని చేస్తుంటారు. కానీ లైఫ్లో కూడా మేము ఒకటి నేర్చుకుంటుంటాము, అంటే జీవితంలో ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనే విషయాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తేనే గ్రో అవుతామని. సో మీరు వర్క్ చేసిన ప్లేస్లో ఈ సిచ్యువేషన్ ఈ ఫార్ములా వాడి ఏదైనా కేసు సాల్వ్ చేసిన మూమెంట్ ఉందా? ఇప్పుడు అలా అయితే నేను డీజీపీగా ఉన్నప్పుడు దేర్ వాస్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద వైఎస్ఆర్సీపీ దట్ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి వచ్చారు. ఎవరెవరు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చారు, పార్థసారథి గారు వచ్చారు, అదేవిధంగా ఇంకొక పొలిటీషియన్ కూడా వచ్చారు. సో ఇట్స్ జస్ట్ పాదయాత్ర పర్మిషన్ అడిగారు. సో నేను వాళ్ళు పర్మిషన్ అడిగే బదులు ఏమన్నారంటే దిస్ ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని అన్నారు. నేను చెప్పాను ఇన్ఫర్మేషన్ అయితే నాకెందుకండి, మీడియా ద్వారా వస్తుంది కదా, పర్మిషన్ కావాలని రాయండి అని అన్నాను. పర్మిషన్ కావాలని రాయండి సార్ అన్నారు. అదే అలాంటప్పుడు ఎందుకంటే నా దగ్గర రావడం, మీరు వెళ్ళిపోవచ్చు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా దగ్గరికి అవసరం లేదన్న. సో కొంచెం డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు రాసి ఇచ్చారు పర్మిషన్ కావాలని. 15 minutesలో ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చాను, 15 నిమిషాల్లో పర్మిషన్ ఇచ్చాం. సో ఇట్స్ బేసికలీ ఏంటంటే మీరు ఏ పార్టీ పవర్లో ఉంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారని చూసే కన్నా మీరు చట్ట ప్రకారం పోతున్నారు లేదా అని చూసుకొని సరిపోతుంది. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. నో బడీ విల్ టచ్ యూ. మా అయితే మ్యాక్సిమం మీరు బై ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, మహా అయితే ఒక ఎవరికైనా నచ్చకపోతే పక్కన ఈ పోస్టింగ్ తీసి పక్క పోస్టింగ్ వేస్తారు. కానీ అదే దే డోంట్ రియల్లీ పుట్ యూ ఇంటూ హార్డ్షిప్. నో చీఫ్ మినిస్టర్ వుడ్ పుట్ యూ ఇంటూ హార్డ్షిప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. లా ప్రకారం పోతే ఎవరు మిమ్మల్ని హెరాస్ చేయరు. హెరాస్మెంట్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఇవ్వకపోవచ్చు. దట్స్ బీ రెడీ ఫర్ దట్. ఏ పోస్టింగ్ అయినా పోస్టింగ్, ఆనెస్ట్ పర్సన్కి ఇంపార్టెంట్ పోస్టింగ్ అయినా అన్ఇంపార్టెంట్ పోస్టింగ్ అయినా ఒకటి వచ్చిన జీతం మీద బతుకుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటారు. అవును. బట్ అంటే లైక్ మీరు అన్నట్లే సార్, ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకరు వస్తుంటారు. సో ఇది షిఫ్ట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంటారు కదా సార్? నో, అది ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. కానీ 2017 నేను సర్వీస్లో ఉన్నంత వరకు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ ఇన్ పవర్ వీ డిడ్ అవర్ జాబ్ యాజ్ పర్ ద లా. దట్స్ ఇట్. అది అన్ఫార్చునేట్ టెండెన్సీ. అది అన్ఫార్చునేట్లీ
అది అందుకనే మా సబార్డినేట్స్ కానీ మా కొలీగ్స్ కానీ ఎప్పుడైనా మేము ప్రైవేట్ మీటింగ్స్లో కలిసినప్పుడు సార్ ద గోల్డెన్ డేస్ ఆర్ ఓవర్ సార్ అని అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం మేము ఆఫ్ ది రికార్డ్. ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి సిస్టము దాంట్లో ఉన్న ఇంటెగ్రిటీ ఇవాళ సమ్హౌ ఐఎమ్ సారీ టు సే ఐఎమ్ నాట్ casting any aspersion on the subordinate officers. అంటే కింద వాళ్ళ మీద ఏమి నేను బ్లేమ్ చేయట్లేదు. సిచ్యుయేషన్ హ్యాస్ బీన్ చేంజ్ నా. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఉన్న చేంజ్ అయినప్పటికీ స్టిక్ టు ద లా, స్టిక్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్, నో బడీ విల్ టచ్. ఓకే, ఎస్ 100%. మీరు లా ప్రకారం పోతే ఎవ్వరేం మిమ్మల్ని ఏం చేయలేరు. మా అయితే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఏదో 2-3 పోస్టింగ్స్ మారుస్తారు. యూ విల్ హ్యావ్ మోర్ సాటిస్ఫాక్షన్. ట్రూ. బట్ అంటే ఇప్పుడు మీ లైఫ్ జర్నీ గురించి కూడా చూసుకుంటే సార్, అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు టీచర్, అమ్మగారు ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చదువు పట్ల మీకు ఎక్కువ మక్కువ రావడం ఇలాంటివి జరిగిందా? నిజమేంటంటే మా నాన్నగారు టీచర్ అయినప్పటికీ మేము 4 సంతానం. మేము అవును, మా సిస్టరు, 3 బ్రదర్స్, నేను యంగెస్ట్. సార్ వారికి జనరల్గా టీచర్ కాబట్టి వారికి ఏమని కోరిక ఉంటుందంటే పిల్లలు బాగా చదువుకొని రావాలి అనేటువంటి. అన్ఫార్చునేట్లీ సంభవం ఎందుకనో ఆయనకి రియలైజ్ కాలేదు ఆ డ్రీమ్. ఓకే. కాకపోతే ఏంటంటే నేను చిన్నవాడిని కాబట్టి ఈ వాజ్ ఫాలోయింగ్ యాక్చువల్లీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు పిల్లలు అనే దాని మీద. సో మా ఫాదరు ఆయన పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదల నాకు కూడా వచ్చింది కొంచెం, ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే ఆయన ఈ వాతావరణంలో పెరిగితే సరిగా చదవలేకపోతున్నారు అని చెప్పని మా ఫాదర్ చేసిన మంచి పని ఏంటంటే నన్ను తీసుకుని కొంచెం దూరంగా ఉన్న స్కూల్లో వేశారు, చదివించారు. పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో వేశారు, పీస్పోర్ట్ వెంకటరంగయ్య మున్సిపల్ హై స్కూల్ అని. మొన్ననే 100 years, లాస్ట్ ఇయర్ 100 years జరుపుకున్నాం సెలబ్రేషన్. నేను కూడా పోయాను దానికి, ఆ స్కూల్కి. చాలా మంది వచ్చారు, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ వచ్చారు, అమెరికా నుంచి కూడా వచ్చారు. సో అక్కడ ఏంటంటే బేసికలీ వాతావరణం భిన్నంగా ఉంటుంది. నేను మా బ్రదర్స్ చదివిన స్కూల్స్లో, నేను చదివిన స్కూల్స్కి వాతావరణం భిన్నంగా ఉంటుంది. సో దేర్ ఐ వాజ్ మౌల్డెడ్ ఇన్ టు ఏ గుడ్ స్టూడెంట్. బేసికలీ అక్కడ బాలకృష్ణమూర్తి గారు కానివ్వండి, రామకృష్ణరావు గారు కానివ్వండి, ఎవరైనా సరే దట్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. యాక్చువల్లీ ఐ ఓ డెట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు దోస్ ఫ్యామిలీస్. అంటే ఫాదర్ గారిని చూసిన టీచర్ కాబట్టి, అంటే మీరు అంటే లైక్ కొడుగ్గా చూడకుండా ఒక టీచర్గా చూస్తే లైక్ ఎటువంటి ప్రిన్సిపల్స్ మీకు అర్థమవుతాయి రామకోటయ్య గారి గురించి? యా, హీఈస్ వెరీ చెప్పాను కదా, ఆయనకి పట్టుదల ఎక్కువ, మాట అనిపించుకోవడం ఇష్టం లేదు. అందుకనే నన్ను ఎలా ఎంకరేజ్ చేసేవాడంటే ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ప్రతి పేరెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏదైనా ర్యాంక్ రాకపోతే రాలేదని అనేవాడు కాదు. ఇప్పుడు నాకు 4th ర్యాంక్ వచ్చింది అనుకోండి, 4th కాదురా 3rd కానీ 2nd కానీ రావాలనేవాడు. 2nd వచ్చింది అనుకోండి, 2nd కాదురా 1st రావాలనేవాడు. ప్రతిసారి ఎంకరేజ్మెంటే ఇచ్చేవాడు కానీ అలా చేసేవాడు. హీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ స్టూడ్ కాలేజ్ ఫస్ట్, వెన్ ఐ ఇంటర్మీడియట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అంటే అక్కడ నుంచి నేను వెనక్కి తిరగలేదు ఆనెస్ట్లీ. శర్మ కాలేజ్, సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివిన దగ్గర నుంచి in my career I was never second to anybody. Okay. Always college topper or gold medalist or topper in IIT Kanpur kind of thing. So మా ఫాదర్ ఆ విషయంలో బాగా ఒకడైనా బాగా చదువుకుని వచ్చాడని చెప్పాను. సో లక్ సమ్ టైమ్స్ ప్లేస్ ఎ రోల్ ఆల్సో. అమెరికా పోయినప్పుడు అసిస్టెంట్స్ రాకపోవడం, దెన్ సివిల్ సర్వీస్ రాసినప్పుడు ఐపీఎస్లో కూడా ఆంధ్రాలో నెంబర్ 1 రావటం. సో ఇవన్నీ బేసికలీ సమ్ టైమ్స్ గాడ్ ఈస్ గ్రేట్ అండ్ ఫేట్ మ్యాటర్స్. అంటే ప్రతి అబ్బాయికి కూడా అమ్మతో చాలా మంచి బాండింగ్ ఉంటుంది, నాన్నతో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారనే ఫీలింగ్. మరి అనసూయమ్మ గారి గురించి ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఎవరైనా అంటే ఆన్ రికార్డే చెప్తున్నా, మంచిది చెప్తాను, నథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఎవరన్నా మా మదర్ ఫోటో చూస్తే ఈ సాంబశివరావు గారి తల్లి అని అడుగుతారు. సేమ్ సో జనరల్గా ఏంటంటే మదర్ పోలికలు వచ్చినప్పుడు కొంచెం అదృష్టం ఎక్కువ అని చెప్తారు. బట్ షీ వాస్ ఆల్ అలాంగ్ ఎంకరేజింగ్ మీ టిల్ మై మ్యారేజ్. అబ్సల్యూట్. ఓకే. ఈవెన్ ఇన్ మై మ్యారేజ్ ఆల్సో she supported me. Okay. Ours was a love marriage, so she supported, yes. అండ్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని తెలుసు సార్, బట్ చిన్నప్పటి నుంచి అంటే ఎదిగే వయసులో ప్రతి ఒక్కరు ఏమవుతావు అంటే ఏదో ఒకటి డ్రీమ్ చేస్తున్నా, పైలట్ అవుతాను, లేకుంటే పోలీస్ అవుతాను, ఐఏఎస్ ఐపీఎస్ ఇలా చెప్పేవాళ్ళం స్కూల్లో. బట్ దానికి ఎంతవరకు స్టిక్ అవుతామా అంటే నాకు తెలిసి మేము ఊరికి అక్కడ ఫిల్ చేయడానికి చెప్పేవాళ్ళం. బట్ మీ చిన్నప్పుడు మీరు ఎలా డ్రీమ్ చేస్తూ ఎదిగారు, అంటే ఏం అవ్వాలని చూసుకుంటే ఎదిగారు? Frankly speaking, no. My answer is no. There was no clear cut this thing. My aim was frankly because now I was doing academically very good. Sir, ఎక్కడైనా అల్టిమేట్గా నా ఎయిమ్ ఏంటంటే ఐఐటి కాన్పూర్ నుంచి ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ పిహెచ్డి చేసి come back to India as a professor in some IITs. Okay. That was the dream. The dream was basically come back to one of the IITs as assistant professor in my own discipline.
ఎప్పుడైతే కాకపోతే ఏంటంటే టిపికల్ అంటే ఐ హ్యావ్ టు టెల్ ట్రూత్, కొంచెం ఎప్పుడైతే క్లాస్ ఫస్ట్లు గోల్డ్ మెడలిస్టులు ఇవన్నీ వస్తుంటాయో, గోల్డ్ మెడల్ వస్తుంటాయో, లిటిల్ బిట్ అరోగెన్స్ కూడా వస్తుంది కదా మనకి. సో దాంతో ఐ అప్లై టు రియల్లీ టాప్ యూనివర్సిటీస్ లైక్ కార్నెల్, కెంటకీ, మినిసోటా కైండ్ ఆఫ్ థింగ్. వాటిలో ఏ గ్రేడ్ యూనివర్సిటీస్ మొరార్లెస్ ఫర్ థర్మల్ సైన్సెస్. సో అక్కడ మాకు యోగేష్ జలూరియా గారు అని ఒక ఆయన చాలా గ్రేట్ ప్రొఫెసర్, ఆయన ఇన్స్పిరేషన్. సో అప్లై చేస్తే ఎక్కడ పోయినా సీట్ వచ్చేది కానీ అడ్మిషన్ వచ్చేది కానీ అదే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేది కాదు. ఓకే. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోయే అవర్స్ వాస్ నాట్ ఏ రిచ్ ఫ్యామిలీ. సో మా ఫాదర్ అప్పుడే రిటైర్ అయినారు. సో హీ టోల్డ్ మీ నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి తీసుకొని వెళ్ళు అమెరికా అన్నారు. ఈ టోల్డ్ మీ దట్. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, సో స్టే విత్ యువర్ మనీ బట్ ఐ విల్ అని అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇండియాలో ఉంటే కొంచెం ఏదైనా లెట్ మీ డూ సంథింగ్ బిగ్. ఐ వాజ్ ఆఫర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మై ఎంటెక్ అయిన తర్వాత టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్లో జాబ్ వచ్చింది బెంగళూరులో. సో మా ఫాదర్ కూడా అన్నారు మంచి జాబ్ బెంగళూరు, టాటా ఫార్మ్, పెద్ద కంపెనీ అంటే. బట్ స్టిల్ ఐ సెడ్ ఒకవేళ ఏమి రాకపోయినా సరే ఐ వుడ్ గో బ్యాక్ టు మై ఆంధ్ర యూనివర్సిటీ అండ్ జాయిన్ అస్ లెక్చరర్. ఒకవేళ ఇన్ కేస్ ఐ ఫెయిల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకున్నాను. బట్ 2 attemptsలో ఫస్ట్ అటెంప్ట్లో ఆల్సో ఫస్ట్ అటెంప్ట్లో కూడా కొన్ని ర్యాంక్ వచ్చింది, బట్ నాట్ ఎ గుడ్ ర్యాంక్. బట్ సెకండ్ అటెంప్ట్ ఐ వాస్ వెరీ లక్కీ అండ్ అన్ఫార్చునేట్ టు గెట్ ఇన్ టు IPS. Exactly. But my optional subjects were also like that. I took mechanical engineering and physics as my optional subjects, which is not a very good combination. Not good అనకూడదు కానీ it's not a known combination anymore these days. అవును. అండ్ అంటే ఇక్కడ ఒక మాట అడగాలి సార్, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు జాబ్ చేస్తారు, ఒక స్టేజ్ వచ్చినాక 10 రూపాయలు వాళ్ళ కోసం మిగిలించుకుంటారు. కానీ నాన్నగారు అంత కష్టపడి రిటైర్మెంట్ డబ్బు కూడా మీకే ఇచ్చి మీ చదువుకి మీ ఎదుగుదలకే యూజ్ చేస్తా అంటే వెనకాల 3 పిల్లలు ఉండొచ్చు, ఆడపిల్ల ఉండొచ్చు, మగ పిల్లడు ఉండొచ్చు, కానీ మీ మీద అంత నమ్మకం అంత పెట్టుకున్నారు కదా సార్. అప్పుడు యాజ్ ఎ సన్గా మీరు ఎలా తీసుకున్నారు? నో అంటే నేను ఐఎమ్ ద యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ చెప్పాను కదా. సో మా 2 బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మ్యారేజెస్ అయిపోయినాయి, వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అంటే అందరు మ్యారేజెస్ అయిపోయి అక్కడే ఉన్నారు. సో వాట్ ఎవర్ మై ఫాదర్ వాంటెడ్ టు ఫర్దర్ ఇన్వెస్ట్ ఓన్లీ ఆన్ మీ, హీ కెన్ ఇన్వెస్ట్. ఐ వాజ్ ఆల్సో డూయింగ్ గుడ్, లైక్ ప్రతి అకాడమిక్స్లో కానీ ఎక్కడైనా పైకి వస్తున్నాను. సో క్యాజువల్గా నన్ను సీరియస్గానే ఆఫర్ చేశారు. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు కదా, డబ్బులు తీసుకొని వెళ్ళు అన్నాడు. ఆయన ఆ స్టేజ్లో రిటైర్మెంట్, ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచరు, వాళ్ళకు వచ్చిన రిటైర్మెంట్ మనీ తీసుకొని నేను పోయి చేయడం అనేది నా మనసుకి నచ్చలేదు. సో దెన్ ఐ థాట్ లెట్ మీ ట్రై వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. ఇది ఏదో ఇక్కడ ఏమీ అవకాశాలు లేకుండా పోలేదు కదా, బిగ్ ఛాన్స్ మీన్ హియర్, ట్రై యువర్ లక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీస్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది, చాలా మందికి తెలియదు. సో ఐ వాజ్ సిట్టింగ్ ఐడిల్ ఇన్ మై H block, IIT కాన్పూర్ 5th block. కొంచెం డల్గా ఈవినింగ్స్, దట్ ఈవినింగ్ ఐ వాజ్ సిట్టింగ్ లిటిల్ డిసప్పాయింటెడ్. ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాలేదని చెప్పాను. ఓకే. దాని ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చంద్రభూషణ్ పాలివాల్ అని చెప్పని ఎంటెక్ క్లాస్మేట్, నాకు చాలా హ్యాపీగా వెళ్తున్నాడు రూమ్కి. వాట్ పాలివాల్ భయ్యా హ్యాపీ అంటే సెడ్ రావు సాబ్ మే DM బన్ గయా అన్నాడు. అంటే అప్పుడు నార్త్ ఇండియాలో DM అంటే కలెక్టర్ అయినట్టు అర్థం అనమాట. హౌకమ్ అంటే నేను రాశాను, సివిల్ సర్వీస్ రాశాను అన్నాడు. So that was the inspiration that, you know, a classmate of mine who could crack the exam well, వై నాట్ అని చెప్పినప్పుడు. ఎగ్జాక్ట్లీ. బట్ రూట్స్లో చూసుకున్నాను సరే స్కూల్ టాపర్ అండ్ బీటెక్లో కూడా టాపర్, గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అండ్ అదర్ ఎండ్లో లైక్ ఎంటెక్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ తెచ్చుకున్నారు. సో స్టెప్ బై స్టెప్ చదువుకునేటప్పుడు మీ విజన్ ఇదంతా ఫ్యూచర్కి అర్థమవుతుంటుంది, ఏం చేయాలి, ప్రొఫెసర్ అవ్వాలా లేకుంటే US వెళ్ళాలా, సంథింగ్ నడవచ్చు. బట్ ఈ స్టేజ్లో అంటే ఈ రోజుల్లో చాలామందిని చూస్తుంటాం సార్, అంటే మంచి చదువుకునే టైంలోనే ఎక్కడో చోట దారి తప్పుతుంటారు, కానీ అది ఎక్కడ హుక్ అనేది మిస్ అవ్వకుండా ప్రతి డాట్ని కనెక్ట్ చేస్తూ మన ఫ్యామిలీ ఇది, మనం ఎందుకు వచ్చాం, మనం ఇది చెయ్యాలి, ఈ ఎథిక్స్ని ఎలా మీరు రీకాల్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ది యంగర్ జనరేషన్ ఆల్సో, లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు ఉన్న వాల్యూ సిస్టమ్స్ వాళ్ళు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్నవి అప్పుడు మా టైంలో హ్యూజ్ డిఫరెన్స్ ఆల్ సెడ్ అండ్ డన్. సో ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు, కాకపోతే అన్ఫార్చునేట్ చాలా చాలా బాధతో చెప్తున్నాను ఈ విషయం. ఈ బెట్టింగ్లు అనండి, డ్రగ్స్ అనండి, స్కూల్ లెవెల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయని అంటే మనం చూడండి ఎలా ఉందో. ఇన్ఫ్యాక్ట్ సో సాడ్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్, సో సాడ్. అండ్ దెన్ థ్యాంక్స్ టు యువర్ గ్రేట్ డిజిటైజేషన్ పిల్లలు ఆ స్క్రీన్కి అలవాటు అయిపోతున్నారు. ఇప్పుడు గుడ్ కంట్రీస్ లైక్ గ్రేట్ కంట్రీస్ లైక్ ఫిన్లాండ్ కానివ్వండి, ఈజిప్ట్ కానివ్వండి, డెన్మార్క్ కానివ్వండి, ఈ కంట్రీస్ అన్ని, స్వీడన్ కానివ్వండి,
దే ఆర్ గోయింగ్ బ్యాక్, రోలింగ్ బ్యాక్ టు ద బుక్ సిస్టమ్. మనం అలా కాదు. ఇప్పుడు డిజిటైజేషన్లో కూడా ఇప్పుడు కంప్యూటర్ అనేది బాగానే ఉంది. మనం ఎవ్రీ డే వీఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. జీపే దగ్గర నుంచి అన్నీ బాగానే ఉంది, కానీ దానివల్ల వచ్చే అనర్థాలని మనం కంట్రోల్ చేయకుండా పోతే ఎలా సరిపోతుంది? ఇట్స్ నాట్ కరెక్ట్. సో మీరు చెప్పినట్టు బేసికలీ ఏంటంటే, దో ఐ వాజ్ దేర్, టాపర్, మై ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మన పిల్లవాడు బాగా చదువుతున్నాడు అని చెప్పి, ఎవ్రీవేర్ ఈజ్ డూయింగ్ గుడ్ అని చెప్పి, మేబీ ఆ కారణంతో ఆయన ఎంకరేజ్ కంప్లీట్లీ. అదర్వైజ్ ఆల్సో ఈజ్ ప్యాషనేట్ అబౌట్ హిస్ చిల్డ్రన్ డూయింగ్ గుడ్. సో దట్ వే ఇట్ వెంట్ ఆన్. యా, అండ్ మీ ఎడ్యుకేషన్లో నేను చూసిన దగ్గరికి మీకు ఎక్కువగా సపోర్ట్ చేసిన టీచర్స్ ఆర్ మీ మోస్ట్ ఫేవరెట్ టీచర్స్ గురించి చూస్తే బాలకృష్ణమూర్తి గారు, రామకృష్ణ గారు, ఉమామహేశ్వరరావు గారి గురించి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గురు పాత్ర మీ లైఫ్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేసింది? అంటే బాలకృష్ణమూర్తి గారు అంటే ఆల్మోస్ట్ హీ ఈజ్ ద టీచర్ హూ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. ఇవాళ అవ్వడానికి ప్రధానమైన కారణం బాలకృష్ణమూర్తి గారు. రామకృష్ణారావు గారి గురించి చెప్తే, ఆయన ఫిజిక్స్ టీచర్ బాలకృష్ణమూర్తి గారు. ఆయన ఫిజిక్స్ టీచర్లో ఎప్పుడు కూడా ఫిజిక్స్ ఎవలా చెప్పేవాళ్ళు అంటే, ఒక ఫార్ములా గురించో ఒక ఏదో ఒక థియరీ గురించో అబ్స్ట్రాక్ట్గా చెప్పరు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఉదాహరణను తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేసి, ఇది ఎవ్రీడేలో లైఫ్లో జరిగేదరా ఫిజిక్స్ అని చెప్పని ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని. ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్, ఫిజిక్స్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్కి కూడా ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి టీచర్ ఆయన. బహుశా లాస్ట్ టీచర్ కూడా ఇప్పటికి కూడా. ఓకే, అంత గొప్పవాడు. ఈ మొన్న నేను రిటైర్ అయిన తర్వాత కూడా చనిపోయినప్పుడు ఐ హ్యాడ్ ద అకేషన్ టు గో అండ్ పే ద రెస్పెక్ట్స్ విశాఖపట్నంలో. రామకృష్ణరావు గారు ఉన్నారు అని అంటే, ఒక కాన్సెప్ట్ని స్టోరీ ఫార్మాట్లో ఎలా చెప్పాలి అనేటువంటి దాని మీద అటువంటి టీచర్ని ఇంతవరకు మళ్ళీ నేను చూడలేదు. పిల్లలకి ఏ పిల్లవాడైనా, ధనికుడైనా పేదవాడైనా, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా వాడికి ఒక కాన్సెప్ట్ చెప్పాలంటే స్టార్ట్ విత్ ఏ స్మాల్ స్టోరీ అండ్ దెన్ ఎండ్ అప్ విత్ ది రిజల్ట్స్. వారు 7th క్లాస్లో చెప్పినటువంటి ఒక స్టోరీ మీరు నమ్మలేకపోవచ్చు. చెప్పండి. యూపీఎస్సీలో నేను రాస్తున్నప్పుడు జనరల్ స్టడీస్లో 2 మార్క్స్ క్వశ్చన్ కింద వచ్చింది తెలుసా? ఎస్, ఆయన 7th క్లాస్ అంటే 1968లో 7th క్లాస్ నేను. 1983 ఎగ్జామినేషన్లో అది 2 మార్క్స్ క్వశ్చన్ కింద జనరల్ స్టడీస్లో వచ్చింది అని అంటే, ఎంత స్ట్రెంగ్త్ ఉన్న కాన్సెప్ట్ అది. ఒక స్టోరీ అది ఎవరు జీవితంలో ఆయన చెప్పిన స్టోరీ తర్వాత మర్చిపోలేరు. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ రికార్డ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ అకేషన్. అవుట్స్టాండింగ్ టీచర్. 1968 ఇప్పటికీ మీరు. Yes. Even today when I go to schools, I quote the story of రామకృష్ణరావు. ఆయన ఎక్కడికి పోయినా ఆయన పేరు చెప్తాను, ఎందుకంటే కొత్తగట్టు రామకృష్ణరావు గారు అని చాలా గ్రేట్ టీచర్. అలాంటి టీచర్స్ ఉన్నటువంటి స్కూల్ ఇవాళ అన్ఫార్చునేట్లీ మేబీ ప్రైవేటైజేషన్ ఎక్కువైపోయింది. అందులో ఎలా చేస్తున్నారు అనేది దట్స్ డిఫరెంట్ డిబేటబుల్ ఇష్యూ. సో అలానే ఉమామహేశ్వరరావు గారు అంటే మాకు ఒంగోలులో ఆయన చాలా గొప్ప ఫిజిక్స్ టీచర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మాకు డైరెక్ట్ చెప్పలేదు కానీ, బట్ ఐ వాస్ గోయింగ్ టు హిమ్ ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ డౌట్స్ అండ్ ఆల్ దట్ కైండ్. సో అంటే యూఎస్ వెళ్దాం అనుకున్నారు, లేకంటే పిహెచ్డి చేద్దామని వెళ్దాం అనుకున్నారు, బట్ కట్ చేస్తే సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నారు. సో 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ప్రిపరేషన్ కదా సార్. సో మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకున్నారు? అంటే కాన్పూర్కి వెళ్ళినప్పుడు ఏం డిఫరెన్స్ ఏం లేదు. యూఎస్ పోయినా చదువుకునేవాడిని ఇంజనీరింగ్, సివిల్ సర్వీస్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అయ్యాయి. అందుకని కోచింగ్ లేకుండా కూడా ఒక్కరోజు కూడా కోచింగ్ పోలేదు నేను. వితౌట్ కోచింగ్? నో వే. ఫిజిక్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ బాలకృష్ణమూర్తి గారు. ఈ డెవలప్ ద ప్యాషన్. Even today you can see the ambience, and in fact my love for physics never ends. Yes, it's like a lifetime saga of a brilliant storyline. The kind of examples, yes, the kind of sacrifices, the kind of rebellion attitudes. Outstanding. And aటువంటి then actually కూడా I am really thinking, why can't we make a small documentary on this thing, maybe 45 minutes or 30 minutes or whatever it is. Because unfortunately physics is perceived to be a tough subject by NEET and IIT boys. Unfortunately అంత ఈజీ సబ్జెక్ట్, అంత ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ఉండదు. దాన్ని మనం ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, అది మౌల్డ్ చేసి చెప్పాలి. దాన్ని దట్స్ కాల్డ్ క్యూరేషన్ అంటారు. కంటెంట్ని మార్చి చెప్పడం కాదు, ఇట్స్ కాల్డ్ క్యూరేటింగ్ ద కంటెంట్. దట్ ఇస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ ద టీచర్. అది అక్కడ వచ్చేలాగా ప్రాబ్లం వస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు మీరు పుస్తకం చదివితే యాజ్ ఇట్ ఈస్గా ముక్కును పెట్టుకొని చదివేశారనుకోండి, దట్స్ నాట్ బిగ్ థింగ్. అవును, దట్స్ నాట్ బిగ్. దాన్ని ఏ రకంగా మౌల్డ్ చేస్తే ఒక పల్లెటూరు అబ్బాయికి అర్థమవుతుంది, పట్టణం అబ్బాయికి ఏ విధంగా అర్థమవుతుంది,
వాడు అసలు ఇంతవరకు ఇంట్లో నుంచి బయటికి రాలేదు, నోరు ఎత్తలేకపోతున్నాడు, వాడిని ఎలా మనం మాట్లాడించాలి? సో బేసికలీ కనెక్ట్ విత్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఈస్ ది కీ జాబ్ ఆఫ్ ఎ టీచర్. దర్ ఇస్ సంథింగ్. బట్ అంటే లైక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంటే సివిల్స్ రాస్తున్నారు అంటే మీరంటే కాన్ఫిడెంట్గా ఉన్నారు హూ కెన్ బీట్ మీ అనేసి, బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఒకటే ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఆఫ్టర్ ఎగ్జామ్ క్రాక్ అవుతుందా లేదా, లేకుంటే ఇంట్లో కూడా ఒక ఒపీనియన్ అడిగింటారు కదా సార్? అంటే బేసికలీ దో ఐ వాజ్ టాపర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఐ డిడ్ నాట్ డూ గుడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, లెట్ మీ టెల్ యూ. ఏం సార్ ఇది? Yes, did not do good. It's a physics which helped me. Yeah, it's a physics which helped me. The reason ఏంటంటే it's a maybe a revealing aspect. Andhra University mechanical engineering is different from mechanical engineering from IIT. ఓకే, It's a huge difference. Huge difference. అవును. So basically ఏంటంటే the concepts అనండి, ఇంకోటనండి, maybe there in that university you are the big guy, but when you are put across to a bigger competitive level, you are just mediocre. So basically whatever it is the case, but anyway, I learned a lot in IIT Kanpur also, in the sense good teachers, outstanding teachers. The standards are very high. Like BTech student, oka BTech student IIT Kanpur lo chuste, we understand what kind of standard that boy has got. That's why all parents oka appeal entante, maybe I am not advocating for IIT and NEET and all that. ఏదైనా చదివినప్పుడు పూర్తిగా అర్థం చేసుకొని చదవాలి. మనం అని నీకు మార్కులు రాలేదని ఫోర్స్ చేసి సంవత్సరానికి దాదాపు 14,000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ చూసి నాకే బాధ అనిపించింది. 8.5% ఆఫ్ 2024 స్టాటిస్టిక్స్ మొన్న రిలీజ్ చేశారు ఎన్సీఆర్బి వాళ్ళు. 14,000 స్టూడెంట్స్ కమిటెడ్ సూసైడ్, విచ్ ఇస్ వెరీ సాడ్. సో టీచర్స్ రోల్ ఏంటంటే నెవర్ ఆఫ్ దట్ కైండ్ షుడ్ హ్యాపన్. యూ షుడ్ గివ్ ఎంకరేజ్మెంట్స్. ఇఫ్ నాట్ టుడే, టుమారో ఈజ్ యువర్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ, అవును. బట్ 1984లో రిజల్ట్స్ వచ్చాక అదే ఇయర్ మీరు అంటే డ్యూటీకి వచ్చారు అండ్ అదే ఇయర్లో మ్యారేజ్ కూడా అయింది. సో ఈ రెండు ఒకటే ఇయర్లో జరగడం మీరు ఎలా తీసుకున్నారు? అండ్ దట్టు ఫ్రమ్ చైల్డ్హుడ్ మీ గ్రోత్ చూస్తూ వచ్చారు. చైల్డ్హుడ్ కాదు, మేబీ ఇంటర్మీడియట్ అంటే లైక్ ఒక ఎరా నుంచే చూసుకుంటూ అంటే సక్సెస్ అయ్యాక చూడడం వేరు, మనం ఒక స్టేజ్ నుంచి చూడడం వేరు. ఓకే, బికాస్ ఇన్ఫాక్ట్ వీ థాట్ ఆఫ్ getting married before the exams, and then after the exams we got married. So routine stuff. It was, we were in love. Yes. అండ్ అంటే లైక్ ఆ ఇయర్ రిజల్ట్ వచ్చాక నాన్నగారినైనా అమ్మగారికైనా చెప్పుకుంటాము క్రాక్ అయిపోయింది, 136 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. అదేం తక్కువ విషయం కాదు, కోట్ల మంది ఉన్న జనాల్లో 136 నెంబర్ అనేది చాలా రేర్ పీపుల్కే కనిపిస్తుంది. బట్ అలాంటిది ఒకటి అచీవ్ చేసినప్పుడు అంటే మీరు ముందు కూడా మండలంలో చదువుకున్నారు, తర్వాత అక్కడి నుంచి ఒంగోలు నుంచే ప్రయాణం చేస్తూ ఎంటెక్ చేశారు, ఆంధ్ర యూనివర్సిటీ చేశారు, ఇప్పుడు ఐఐటి కాన్పూర్, ఇవన్నీ ట్రావెల్ అయినా అంటే ఒక చిన్న విత్తనము పెరిగి ఎంత పెద్ద చెట్టు అవుతుందో కనిపిస్తుంది. బట్ రిజల్ట్ వచ్చిన రోజు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు ఇంట్లో? బేసికలీ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, లెట్ మీ టెల్ యూ. బికాజ్ ఐడియా ఇవన్నీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I was little, I was more than 26 years age when I got into the service. Okay. 26 years. So basically చాలా మంది ఫస్ట్ అటెంప్ట్లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ డీజీ గారు ఉన్నారు, వెరీ యంగ్, హీ గాట్ సెలెక్టెడ్. సో naturally you did your MTech and then waited for an year, prepared. First attempt you could not get, second attempt 27 years. So it's a big relief. It's a big relief that you got into a good service, number one, and very lucky. Within Andhra, you are number one again. Exactly. So again, you got allocated to Andhra Pradesh cadre. So, and then I didn't go on deputation. Even one day కూడా deputation ఇవ్వలేదు. 33 సంవత్సరాలు ఇక్కడే పనిచేస్తాను నేను. సెంట్రల్ డెప్యుటేషన్ పోతారు చాలా మంది. I stayed here and then did it. I was happy. But one thing, as I like you, when somebody interviewed, could you not get into IPS? What you could have done it? I said I could have gone as a teacher straight. I could have preferred teaching professionals. Exactly. మీరు చెప్తేనే అర్థమవుతుంది సార్, నా గోల్డ్ మెడల్ ఎవరికి ర్యాంక్ వస్తుందో చూద్దామని మీరు కింద 2, 3, 4 చూస్తున్నట్లుంది సార్. బట్ ఇంత కాన్ఫిడెన్స్ లైఫ్లో ఉండడం కూడా చాలా బెనిఫిట్ సార్, ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కువ గ్రో చేసుకోవచ్చు. ఇంకోటి ఎప్పుడు కూడా అంటే మనం ఇప్పుడు చెప్పడం వేరు సార్, ఆ చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చెప్పడం వేరు. ఆనెస్ట్లీ, విత్ ఆల్ ది సక్సెస్ యూ హ్యావ్ ఎట్ యువర్ బ్యాక్, యూ కెన్ ఆల్వేస్ టెల్ బిగ్ థింగ్స్. ఏమీ లేనప్పుడు ధైర్యము, కాన్ఫిడెన్స్ రావడం అటువంటి వల్ల మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి డీజీ అయ్యి ఇంత సాధించిన తర్వాత ఏదో మాట్లాడటం మనం ఒక ఆస్పెక్ట్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ నథింగ్. అందుకని మీ జనరల్గా మీడియాలో కానీ ఎక్కడైనా, ఈనాడులో కానీ ఏ న్యూస్ పేపర్లో అయినా సరే, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ అ స్మాల్ స్టోరీ విచ్ కెన్ ఇన్స్పైర్ ఎనీబడి, లైక్ కాన్ఫిడెన్స్ అని మొన్న రీసెంట్గా వచ్చింది నాకు పంపిస్తుంటారు అప్పుడు ఫ్రెండ్స్ లైక్ యూ, దే కీప్ సెండింగ్.
సో అవన్నీ నేను దాచిపెట్టుకుంటాను పక్కన, ఎందుకంటే ఎవరికైనా రేపు నలుగురు పిల్లలు వచ్చినప్పుడు పాఠాలు చెప్తున్నప్పుడు చెప్పాలి, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఏ బాయ్ హూ కుడ్ డూ దిస్ మచ్. ఎగ్జాక్ట్లీ ఉండాలి సార్, సక్సెస్ స్టోరీస్ లేకుంటే మాకేం అర్థం అవ్వదు. 100%. Like for example, this girl, the woman head constable, సార్ who deposed evidence against the wishes or whatever it is. అవును. What kind of thing we can say? ఈనాడులో జనరల్గా ఆదివారం నాడు మ్యాగజైన్ వస్తుంది. అవును. మ్యాగజైన్, ఎవ్రీ మ్యాగజైన్ ఐ కీప్ సెండింగ్ ఇట్ టు మై డాటర్స్ ఆల్సో. ఓకే. ఐ కీప్ సెండింగ్ ఇట్ టు మై డాటర్స్. మోటివేషనల్గా ఉన్న వాటిని మనం చెప్పాలి. ఇప్పుడు యానిమేటెడ్ పిక్చర్స్ చూస్తున్నారు పిల్లలు పొద్దులే సాయం దాకా. ఇట్స్ వెరీ వెరీ ఐ మీన్ అన్ఫార్చునేట్ ప్యాథటిక్ స్టోరీ ఇది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. మేబీ వీ కెనాట్ హ్యాండిల్ అవర్ చిల్డ్రన్, అందుకని ఏదో టీవీ పడేసి చేస్తున్నారు. కానీ సో మెనీ సక్సెస్ స్టోరీస్ ఆర్ దేర్. మీ ఎదురుగా మీ ఇంటి పక్కన వాడే అలాంటి ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మీరు నా ఓన్ కేసులో కూడా సార్ ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ బిలీవ్ దట్ ఫ్రమ్ ది స్ట్రీట్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్, ఇక్కడ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వస్తానంటే ఇప్పటికీ మా జిల్లాలో చాలా మంది నమ్మరు, బికాస్ ద బ్యాక్గ్రౌండ్ వాస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ సమ్వేర్ అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి సొసైటీలో, అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. గివ్ దమ్ యాజ్ ఎ మోటివేషనల్ స్టోరీస్. Yes, కంపల్సరీ. టుడేస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ పర్మనెంట్ ఫెయిల్యూర్ కదా. యాజ్ యూ సెడ్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ, కీప్ డూయింగ్ ఇట్. అందుకని మేము ఏదైనా ఇక్కడ చిన్న అకాడమీ లాంటిది స్టార్ట్ చేసి మేము ఏదైనా చేద్దాం అనుకున్నా, వీ విల్ సీ దట్ ఎవ్రీబడి హూ కమ్స్ టు అస్ ఈస్ గివెన్ ఏ 100% ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, అండ్ ఇన్ ద ప్రాసెస్ he gets benefited academically. That is the idea. సార్ నాలెడ్జ్ ఇస్ డివైన్ సార్. నాలెడ్జ్ అనేది మీరు ఇచ్చేది ఏం చిన్న నాలెడ్జ్ కాదు కదా సార్. బట్ సివిల్స్ క్రాక్ అయింది, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, ఫస్ట్ పోస్టింగ్ సికింద్రాబాద్, ఆ తర్వాత బెల్లంపల్లిలో వచ్చింది. మరి బెల్లంపల్లి జోన్లో అంటే మొత్తం నక్సల్స్ ఏరియాకి కోర్ హబ్ అది. మరి పోస్ట్ వచ్చినప్పుడు లైక్ అంటే ఎన్నో ఎథిక్స్తో ఎంతో సంకల్పంతో ఆ స్టేజ్కి వచ్చారు కదా, ఆ పోస్టింగ్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం ఆలోచనలు రన్ అయ్యాయి? అంటే బేసికలీ కొంత డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు బెల్లంపల్లి అంటే రాష్ట్రంలో చివరి సబ్ డివిజన్, ఆదిలాబాద్లో చివరి సబ్ డివిజన్. సో ఏంది మనకు ఒక మై బ్యాచ్మేట్స్ గాట్ డిఫరెంట్ పోస్టింగ్స్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. బట్ వన్స్ యూ గో దేర్ వివేక్ దుబే గారు అని మా ఫస్ట్ ఎస్పీ గారు ఆయన ఉండేవారు, అదేవిధంగా పివి నాయుడు గారు అని డిఏజీగా ఉండేవారు. బట్ దే రియలీ బ్రాట్ మీ అప్ సో వెల్, లైక్ ఇన్ దిస్ లైన్స్ మంచి గైడెన్స్ ఇచ్చేవారు. ఫస్ట్ పోస్టింగ్లోనే ఒక ఫీల్డ్ ఎన్కౌంటర్ జరిగింది. ఫీల్డ్ ఎన్కౌంటర్ అంటే నక్సలైట్స్ చనిపోయారు, మా వైపు నుంచి కూడా ఒక కానిస్టేబుల్కి కంప్లీట్ చేయలేకపోయింది, మొండి అనే కానిస్టేబుల్కి రైట్ హ్యాండ్ కంప్లీట్గా ఇట్ వాస్ బ్లోన్ ఆఫ్. సో దట్స్ కాల్డ్ వర్చువలీ ఫీల్డ్ ఎన్కౌంటర్ అని కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్కౌంటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫీల్డ్ ఎన్కౌంటర్. సో ఆ ప్రాసెస్లో అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వివేక్ దుబే గారికి, ఎస్పీ గారికి ప్రశంసాపత్రం ఇవ్వటం, నాకు అప్పుడు డీజీ గారు పిఎస్ రామ్మోహన్ రావు గారు ప్రశంసాపత్రం ఇవ్వటం ఫస్ట్ పోస్టింగ్లోనే. సో ఇవన్నీ దే గివ్ యూ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. లైక్ ఆ విషయంలో ఎవ్రీ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్ ఈ కంట్రోల్ ఆఫ్ నక్సలిజంలో దే మేడ్ హ్యూజ్ ఎఫర్ట్, ఎంకరేజ్ కూడా చేసేవాళ్ళు. కాకపోతే అట్ ది సేమ్ టైం మాలో చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్స్ దగ్గర నుంచి అధికారుల వరకు కూడా ప్రతి సంవత్సరం చనిపోయినటువంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. బట్ అంటే మాకు మూవీస్లో చూసి అర్థమైంది సార్. అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు నక్సల్స్ పోలీస్ యూనిఫామ్లో చూస్తే ఎమ్మడే ఏదో ఒక అటాక్ ప్లాన్ చేస్తుంటారు, లేకుంటే పోలీస్ వాళ్ళు నక్సల్స్ యూనిఫామ్లో చూస్తే అటాక్ ప్లాన్ చేస్తుంటారని. సో కష్టపడి జాబ్లోకి వచ్చారు, చదువుకొని మంచి స్టేజ్కి. బట్ డ్రెస్ వేసుకొని ఫీల్డ్కి వెళ్ళాలంటే నక్సల్స్ ఉన్న జోన్లో టెన్షన్ ఉండేదా? టెన్షన్ అంటే యు ఆర్ నాట్ అలోన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. టీం ఉంటుంది మీ వెనకాల, మీకు గన్మెన్స్ ఉంటారు, పిఎస్ఓస్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ యు ఆర్ నాట్ లక్కీ, యూ మే నాట్ బి లక్కీ. ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి వచ్చేటప్పుడు 3 hours టైం పట్టేది నాకు. మీరు నమ్మరు, 3 hours కూడా నా చూపుడు వేలు అంటాం కదా, ఎప్పుడు ట్రిగర్ మీదనే ఉండేది. అంత యాక్టివ్గా 3 hours స్టెన్ గన్ మీద ట్రిగర్ మీదనే ఉండేది. ఎందుకంటే నక్సల్స్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారా, మనం సక్సెస్ అవుతామా అనేటువంటి దానికి ఒక కొలమానం ఉంది. ఒకటే దట్ ఈస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. చెప్పండి. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు దాన్ని. హూ గివ్స్ ద ఫస్ట్ సర్ప్రైజ్? అవును, వాడు బుష్ పక్కన ఉండి వాడు కాలవచ్చు, మనం కాల్చిన తర్వాత మన వెపన్ ఎక్కడ ఉందని ఎత్తుక్కో అని చెప్పి ఒక అరగంట తర్వాత వస్తాను ఉండమని అంటూ ఉండడు కదా, ఆయన ఉండరు. అక్కడి నుంచి సౌండ్ రాగానే ఇక్కడి నుంచి కూడా సౌండ్ పోతే సెట్ అయిపోయాడు. అంతే రెడీ అయ్యారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డిడ్ ఇన్ అవర్ 33 years ఆఫ్ సర్వీస్లో. పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కూడా సేవ్ చేయడంలో కూడా ఇట్ వాజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్
నక్సల్ పోలీస్ వార్. పెద్ద కొత్తపల్లి మహబూబ్నగర్లో ఓకే. అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్ మేడ్ బై అవర్ కానిస్టేబుల్స్. మేము కూడా ఇన్స్పైర్ అలా చేస్తాం. ఎలా అటాక్ చేస్తే చచ్చిపోతారు, నక్సలైట్స్ అటాక్ చేస్తే చనిపోతాం. గరకగూడెం కానీ, సిరిపూరియు కానీ, ఇవన్నీ ఆదిలాబాద్, ఖమ్మంలో ఉండేవి. అటాక్ చేసి చంపేశారు చాలా మందిని మా పోలీస్ కానిస్టేబుల్స్. సో మనం చనిపోయే ముందు వేరే మరణం చేద్దాం, కొంతమంది చంపేస్తే చనిపోతాం, లెటర్స్ ఫైట్ ఇట్ అవుట్ అని గ్రనేడ్స్ ఇవ్వటం. అప్పుడు దొరగారు డీజీగా ఉన్నారు, జేవి రాముడు గారు డిఐజీగా ఉన్నారు. సో దే సపోర్టెడ్ అవర్ ఎఫర్ట్స్. అంటే లైక్ వాట్ విల్ బీ యువర్ థాట్స్ సార్? అంటే ఆ సినారియోలో కౌంటర్ అటాక్స్ జరుగుతుంటే కాల్చుకుంటుంటారు, ఏం అర్థం అవ్వదు ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారు అనేది చెప్పారు కదా. సో ఆ టైంలో ఏమైనా జరిగితే తర్వాత ఏంటి ఫ్యామిలీకి రిజల్ట్ అనేది టెన్షన్ అయ్యారు ఎప్పుడన్నా? అలా అని కాదు, ఆ రోజున కరెక్ట్గా క్రైమ్ మీటింగ్, మంత్లీ క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. ఈవినింగ్ 5 o'clockకి, ఈవినింగ్ 5 తర్వాత మహబూబ్నగర్ ఎస్పీలో నాకు సెట్లో సార్ పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ జరుగుతుందని చెప్పొచ్చు. సో మా వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఎంత సీనియర్ ఎస్పీ కదా, అప్పుడు ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ ఎస్పీ ఇన్ ద స్టేట్. ఈ సీనియర్ ఎస్పీ ఎట్లా రియాక్ట్ అవుతాడని చెప్పాను. క్వైట్లీ ఐ టుక్ ద సెట్ అండ్ దెన్ కమాండెడ్ అబౌట్ 2-3 ప్లేసెస్ నుంచి. ఒక ప్లేస్ నుంచి ఆదిరాల అని ఒక మైక్రో స్టేషన్ ఉంది, అక్కడ నుంచి గార్డ్స్ క్లోజ్ చేసుకుని వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళండి అని చెప్పాం పోలా వాళ్ళు. బట్ వెరేజ్ అక్కడ ఎస్ఐ ఉన్నాడు, ది అండ్ దెన్ కానిస్టేబుల్స్, రూఫ్ టాప్ గార్డ్ కానివ్వండి. వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ పెద్ద కొత్తపల్లి కెన్ బి a Netflix movie for 45 minutes. Yes, outstanding. ఎన్ని గంటలు ఫైర్ జరిగింది? It was 3.5 hours fight. కంటిన్యూ? Evening 5:30 నుంచి 9 వరకు. Yes, continue fight. And then they blasted our police station, they descended, we lost our weapons, we killed the Naxalites. So it was a massive story. The next morning Durgar Ravatam, those days he gave a lot of big prize, 25 lakhs award constables. It was a massive fight. And వాళ్ళు జంగ్ అని ఒక మ్యాగజైన్ ఉంది వాళ్ళకి, ఎవరికి నక్సలైట్స్కి, దాంట్లో రాసుకున్నారు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద వార్ బిట్వీన్ అస్ అని చెప్పి. ఇన్ఫాక్ట్ దట్ ఆర్కిటెక్ట్ వాస్ ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ am the guy who designed that fight. ఇప్పుడు గ్రెనేడ్స్ ఇవ్వాలి, రూఫ్ టాప్ ఉండాలి, ఇలా ఫైట్ చేయాలి, ఇలా ఫైట్ చేయాలని చెప్పి సపోర్ట్ చేయడానికి. ఈ గ్రెనేడ్స్ కూడా ప్రాక్టీస్ చేయించారు కదా సార్? ఎస్. ఇన్ఫాక్ట్ సివిల్ పోలీస్ నెవర్ గివెన్ గ్రెనేడ్స్. అప్పుడు గ్రెనేడ్స్ మేము ఇవ్వడం, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం. సో అప్పట్లో కొంత సమ్ క్వశ్చన్స్ వర్ రైజ్డ్. సివిల్ పోలీస్కి ఇవ్వకూడదు కదా, మీరు ఎందుకు ఇచ్చారని అడిగారు ఒక సీనియర్ ఆఫీసర్. ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఓకే. ఏంటంటే మీరు ఎందుకు ఇచ్చారని అడిగాను నేను, మీరు మాకెందుకు ఇచ్చారని అడిగాను నేను. ట్రూ. మీరు ఇచ్చారు, మేము సివిల్ పోలీస్కి ఇచ్చాము, సింపుల్. వాట్ ఈస్ యువర్? అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి లెటర్ వచ్చిందన్నారు కదా, సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి అప్రిషియేషన్ వచ్చిందని. అది బెల్లంపల్లిలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే చిన్నప్పుడు నేను విన్నాను సార్, మీ చిన్నతనంలో సీనియర్ ఎన్టీఆర్ గారి పాట కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అప్పుడు పిఎస్ రామ్మోహన్ రావు గారు ఒక అప్రిషియేషన్ లెటర్, ఒక ఏఎస్పీ ఫస్ట్ పోస్టింగ్ లో సార్ డీజీపీ నుంచి అప్రిషియేషన్ లెటర్ అంటే ఇప్పటికి నా దగ్గర ఉంది, అది ఇప్పటికీ ఉంది. ఓకే. ఐ టేక్ ఇట్ లైక్ రియల్ ప్రైడ్. అండ్ ఆఫ్ కోర్స్ చాలా మందికి ఫస్ట్ పోస్టింగ్ లో రావడం అంటే దట్ ఇస్ ద రీజన్ వై యూనో, అది అంటే స్టెప్పింగ్ స్టోన్ లాగా. అవును. బెల్లంపల్లి పోస్టింగ్ మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా, మీకంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించినా, దట్ ఫార్మ్ ద బేసిస్ అండ్ దెన్ ఫౌండేషన్ ఫర్ మై ఫ్యూచర్ కెరీర్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అడ్మైర్ చేసే యాక్టర్ ఒక పర్సన్, ఆయన నుంచి మీకు అప్రిషియేషన్ వచ్చిందని తెలిసినప్పుడు ఎట్లా డైరెక్ట్ కలవలేదు, బట్ ఎలా ఫీల్ అయ్యింటారు? బట్ ఎనీవే ఐ మెట్ లేట్ ఎన్టీఆర్ గారిని కలిశాను, వేరే చిన్న రిక్వెస్ట్ తోటి. సెకండ్స్లో చేస్తారు ఆయన. గ్రేట్. వెన్ ఐ వెంట్ ఫర్ ఏ స్మాల్ క్వార్టర్. ఓకే. వెరీ నైస్. అంటే డైరెక్ట్ కలవకపోయినా అప్పుడు చిన్న ఆఫీసర్స్ కాబట్టి, బట్ అదర్వైజ్ ఐ హ్యాడ్ ద అకేషన్ టు మీట్, ఫార్చ్యూన్ టు మీట్ హిమ్ వన్స్. అండ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటివి జరుగుతాయనేది అందరికీ తెలుసు. ఒక న్యూస్ చూసినా ఏదైనా చూసినా నెక్స్ట్ డే అర్థమవుతుంది, ఓకే మన వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళకి ఇట్లా అయిందనేసి. బట్ ఇంట్లో అప్పుడే పెళ్ళయింది, వైఫ్ ఉంటారు, సో మేడంకి కొంచెం టెన్షన్ కానీ ఉంటుంది. అట్లా అయితే మా ఇంటి మీద ఒక అటాక్, అది సూడో అటాక్ నాకు అనవసరం. నేను బెల్లంపల్లి ఏఎస్పీ ఉన్నప్పుడు మా ఇంటి మీద అటాక్ జరిగింది. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మై డాటర్ వాజ్ దేర్. మార్నింగ్ 4 o'clock అటాక్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock. మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆ రోజులో కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండేది కాదు. సో మా ఇంటి పక్కన అడిషనల్ ఎస్పీ ఇల్లు కూడా ఉండేది. అంత మాకు ఒక పక్కన పోలీస్ స్టేషన్, పక్కన ఇంకో అడిషనల్ ఎస్పీ, సింగరేణి కాలనీస్ వాళ్ళ క్వార్టర్స్ మావి. సో మార్నింగ్ 4 నుంచి 5 వరకు 5 రౌండ్స్ కాల్చుకుంటూ పోయారు అంతే. మా ఫాదర్ బయటకు వచ్చి ఎందుకు బయటికి పోతాం అన్నాడు. బయటికి పోతే లోపల ఉంటే గ్యారెంటీ చంపేస్తారు, లెట్స్ గో అవుట్ అండ్ ఫైట్. సో వెదర్ ఇట్ వాస్ మిస్ ఫైరా పక్కన ఉంటుంది, బికాజ్ మార్నింగ్ 4 o'clock ఫైర్ అంటే చూడండి. సో
దట్ వాజ్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ యూనో అడిషనల్ గార్డ్స్ ఫైర్ చేశారు. మై ఎల్డర్ డాటర్ వాజ్ ఆల్సో దేర్ అండ్ మా వాళ్ళు ఫైర్ చేశారు. మా మిస్సెస్ వాజ్ దేర్ అండ్ ఇట్ వాజ్ అ స్కేరీ ఇన్సిడెంట్. దెన్ న్యాచురల్లీ ఆఫ్టర్ దట్ యువర్ ప్రికాషన్స్ ఆల్సో గో అప్. అండ్ ఆ టైంలో కూడా విన్నాం సార్, అంటే బెల్లంపల్లి సైడ్ కోల్ మైన్ది ఇష్యూస్ జరుగుతుందా, దాని మీద కూడా ఫైట్ జరుగుతుందని. మరి అలాంటివి ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు? ఏం లేదు అంత పెద్ద, అంటే కంపేర్ టు ది నక్సల్ ఇష్యూస్ అదర్ లైనర్ ప్రాబ్లమ్స్ ఆర్ స్మాల్, ఫేడ్ అయిపోతాయి. నథింగ్ చేస్తాను అనకూడదు కానీ చిన్నవి అవన్నీ అక్కడ చూసిన తర్వాత చిన్న సమస్యలు వస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేసేవాళ్ళం. ఈ నక్సల్స్లో కూడా ఒకటి వింటాం సార్, అంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు జాబ్స్ రాక కొంతమంది నక్సల్స్లో చేరుతారు అనేసి. అంటే అది ఐ డోంట్ టోటల్లీ బిలీవ్ దట్ అండి. ఎందుకంటే జాబ్స్ రాకనే కన్నా కూడా వాళ్ళు ఆ రోజుల్లో, ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో చేరాను మెరీన్ ఇంజనీరింగ్. అదే టైంలో నాకు ఆర్ఈసీ వరంగల్లో కూడా అడ్మిషన్ వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. అదే సమయంలో ఆర్ఈసీ వరంగల్లో నక్సలిజము, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఎంత స్ట్రాంగ్ అంటే ఐ సమ్టైమ్స్ వండర్ ఆంధ్ర యూనివర్సిటీ పోవడం ఒక రంగం మంచిదేం కాదు, లేకపోతే ఇటువైపు అట్రాక్ట్ అయి ఉండేవాళ్ళం. అంటే అట్రాక్ట్ అంటే ఏంటో సాంగ్స్ అనండి, ఇంకోటి అనండి. ఇప్పుడు వీఆర్ ఆల్ ఫ్రమ్ స్మాల్ ఫ్యామిలీస్. వాడు వచ్చి ఏం చేస్తాడో 2 పాటలు పాడతారు, ఇలా పీడిత వర్గాలు ఇలా బాధపడుతున్నాయని చెప్తారు. నిజమే కాదంటలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. జస్టిస్ జరుగుతుందా లేదా అనేది లెటెస్ట్ డిబేట్ ఇట్ సపరేట్లీ. సో దానికి అట్రాక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతాల పట్ల ఆకర్షణతో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్స్ రకాన్ని కాదు. ఐ డోంట్ థింక్. ఓకే, సిద్ధాంతం నచ్చి ఈ హైలీ క్వాలిఫైడ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ద రీజన్ వై ఇనీషియల్ మూవ్మెంట్లో ఇనీషియల్ నక్సల్ మూవ్మెంట్లో చాలా మంది హైలీ కమిటెడ్ పీపుల్, చాలా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, కొంతమంది సాహిత్యంలో బాగా పాండిత్యం సంపాదించి దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ దేర్ సాంగ్స్ అండ్ దే కెన్ పీడిత వర్గాలు ఎలా ఉన్నాయని అనగానే మనకు కూడా కొంచెం విప్లవం లోపల. బట్ అదర్ థింగ్ సార్, అంటే ఎడ్యుకేషన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీరు. సో మరి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నక్సలైట్స్లో ఉన్నప్పుడు యాజ్ ఎ రోల్ మీ డ్యూటీ మీరు చేస్తుంటారు, దానిలో వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారో అరెస్ట్ అవుతారో. సో ఇన్సైడ్ మీ పర్సనల్గా ఎలా అనుకునేవాళ్ళు? అంటే లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే కొంచెం ఒక ఒపీనియన్ ఉంది కదా. నో, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ ఈవెన్ టుడే ఐ ఫీల్ వాళ్ళు ఏదైతే అన్యాయం జరుగుతుంది దానికి న్యాయం చేయాలి మనం అనుకున్నారో అందులో ఎవరు తప్పు పట్టరు. అవును. కాకపోతే మీరు ఎంచుకున్నటువంటి మార్గం లైన్ ఇట్ ఈస్ అగెనెస్ట్ ది లా ఆఫ్ ద ల్యాండ్. అవును, ఇట్ ఈస్ అగెనెస్ట్ ది లా ఆఫ్ ద ల్యాండ్. మీకంటే ఇప్పుడు ఎప్పుడు ఇటువంటి ప్రశ్న వేయలేదు కానీ సార్ మీ ద్వారా చెప్తున్నాను. సపోజ్ అదే నక్సలైట్స్ ఆ రోజుల్లో వెపన్ పట్టుకున్నారు, ఏదో సిద్ధాంతం అన్నారు, ఒక అన్యాయానికి న్యాయం జరగాలని చెప్పి ముందుకు పోతున్నారు. అదే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికో లేదా ఎవరు వచ్చినప్పుడు సరెండర్ అయిపోయి వెపన్స్ అక్కడ పడేసి సరెండర్ అయిపోతే ఈ ఫైటింగ్ ఎంత జరిగేది కాదు. అవును. మీరు ఎప్పుడైతే ఎదురుకాల్పులు జరుపుతున్నారో ఆత్మ సంరక్షణార్థం మేము కూడా జరపాలి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఈ ప్రాసెస్లో మీరు చనిపోవచ్చు, మేము చనిపోవచ్చు. దిస్ హెస్ బికమ్ వాళ్ళ సిద్ధాంతంతో ఏదైతే ఫైట్ చేద్దాం అనుకున్నారో సమాజంలో ఉన్న రుగ్మతల మీద, అది ఏమైందో తెలుసా మీకు? పోలీస్ నక్సలైట్స్ మధ్య వార్కింతారు. పోలీస్ అంటే ఇండియా పాకిస్తాన్ లా చూపించేవాళ్ళు సార్. సో దట్స్ నాట్ కరెక్ట్. వెన్ యూ వాంటెడ్ టు గో ఫర్ సిద్ధాంతం పోదాం ఉన్నప్పుడు రూల్ ఆఫ్ ద లా ప్రకారం పోండి. అవును, జ్యుడిషియరీ ఉంది. మీరు యు గో ఫర్ సమ్ అదర్ రిక్వెస్ట్, అయ్యా త్వరగా ఈ కేసు తేల్చండానో ఇంకోటానో సమ్ కైండ్ ఆఫ్ మేక్ ఎన్ అటెంప్ట్. యా సార్. అండ్ సార్ మీ కెరియర్లో 1992లో మహబూబ్ నగర్లో మీరు ఎస్పీగా ఉన్నప్పుడు కొత్తపల్లి పెద్ద యాక్సిడెంట్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సివిల్ పోలీసులకు కూడా గ్రెనేడ్స్ ఇచ్చి ట్రైనింగ్ చేయించారు ఆ రోజు. బట్ ఆ ఎపిసోడ్ అంతా జరిగాక పైన అథారిటీస్ నుంచి కొన్ని సమాధానాలు ఇట్లాంటివి ఇచ్చుకునేవి ఉంటాయి కదా సార్? నో, ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ efforts made by the civil police and a very good appreciation from the DGP and others. కాకపోతే వాళ్ళు గ్రెనేడ్స్ ఎలా ఇచ్చారు అనేటువంటిది ఒక క్వశ్చన్ వేస్తారు. దానికి మేము చెప్పాం ఉన్న గ్రెనేడ్స్ మేము వాడుకున్నాం, ట్రైనింగ్ ఇచ్చామని చెప్పాం. ఇప్పుడు పెద్ద కొత్తపల్లి, ఇది పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నాగర్ కర్నూలు దగ్గర. నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ పోయే దారిలో ఉంది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది ఆ రోజుల్లో ఏంటంటే పోలీస్ స్టేషన్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది ఒక పెద్ద ఎక్సర్సైజ్. అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు మా కొలీగ్ ఉండేవారు, ఆ వరంగల్లో ఉండేవాడు, నేను మహబూబ్నగర్లో ఉండేవాడిని. ప్రతిరోజు మేము మాట్లాడుకునేవాళ్ళం. మేము సార్ ఎందుకు మన దగ్గర అటాక్ అన్ని చోట్ల అయ్యేది అటాక్. కరకగూడెంలో అయింది, సిరిపూర్ అయింది, విశాఖపట్నంలో దారకొండ అయింది,
ఇలా అవుతున్నాయి, మన దగ్గర ఎందుకు అటాక్ కావట్లేదు అని ఏబి వెంకటేశ్వర అడిగేవాడు నన్ను. ఓకే. అయిపోయిన అయ్యా నువ్వు వాళ్ళకి అల్లుడు కాదు, నేను వాళ్ళకి అల్లుడినేం కాదు, ఏదో ఒక రోజున నీ దగ్గర నా దగ్గర కొడతారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో ప్రతిరోజు రివ్యూ చేసుకున్నారు. రోజు అనేటువంటిది కరెక్ట్ కాదు, ప్రతి గంట కూడా రివ్యూ చేసుకునేవాళ్ళం, ఏ విధంగా మన పోలీస్ స్టేషన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఆ క్రమంలోనే సివిల్ పోలీస్కి ట్రైనింగ్ ఇవ్వటం, గ్రానైట్స్ ఇవ్వటం, రూఫ్ టాప్ సెంట్రీస్ పెట్టడం. సో అది బేసికలీ ఇట్స్ మ్యాసివ్ ఎఫర్ట్ అండ్ రిజల్టెడ్ ఇన్ గుడ్ థింగ్స్. సార్ మీరు వర్క్ చేసిన ప్లేసెస్లో మోస్ట్ క్రూషియల్ ప్లేస్ గుంటూరు అని చెప్పుకోవచ్చు. ఈ గుంటూరు కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినప్పుడు ఆ ఏరియా గురించి మీరు ఎలా అనాలిసిస్ చేశారు అండ్ అక్కడ ఎలక్షన్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఇట్ వాస్ గుంటూరు యాజ్ ఎస్పీ. ఐ డిడ్ రిమార్కబుల్ జాబ్ యాజ్ ఎలక్షన్. అప్పుడు శేషన్ గారు ఉండేవారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. గుంటూరులో ఏంటంటే నా ముందు ఎలక్షన్లో ఒక జాయింట్ కలెక్టర్ గారి మీద బాంబులు వేయటం, కొంతమంది చనిపోవడం, ఇవన్నీ జరిగినాయి. జరిగినప్పుడు సో గుంటూరులో ఎలక్షన్స్ సరిగా జరుగుతాయా లేదా అన్న టైంలో 1994లో చక్కగా ఒక డీపోల్ కూడా లేకుండా, ఒక లాఠీ చార్జ్ లేదు, ఒక ఫైరింగ్ లేదు. ఫస్ట్ టైం ఇన్ ది పోలీస్ దీంట్లో షాడో పార్టీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాం మేము. షాడో పార్టీ. ఓకే. షాడో పార్టీ అంటే ఏం లేదు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వెనకాల ఒక షాడో పార్టీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు, మీ వెనకాల ఒక షాడో పార్టీ. నేను పనిచేస్తున్నాను, కంటెస్ట్ చేస్తాను, నా వెనకాల ఒక షాడో పార్టీ. ఆ షాడో పార్టీ జాబ్ ఏంటంటే ఈ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎక్కడో బూత్లోకి పోయి ఏదో ఒక బూత్ క్యాప్చర్ చేయడం అలాంటివి జరిగినప్పుడు పోలీస్ రావాల్సిన అవసరం లే, వీళ్ళే లోపల రియాక్ట్ అయిపోతారు. ఓకే. షాడో పార్టీ వాళ్ళే. షాడో పార్టీ హ్యాస్ టు రియాక్ట్, అదర్వైజ్ వై షుడ్ ఎవరో చెప్పడం, మేము పోవటం, అక్కడ ఆయన బ్యాలెట్ పేపర్లు జరిగినాయా లేదని చూడటం ఇవన్నీ అవసరం లేదు. అవును. స్ట్రైట్ అవే దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్ కాన్సెప్ట్ క్లిక్ వెరీ వెల్. అది షాడో పార్టీ. దట్ ఇస్ ద రీజన్ వై గుంటూరు. అది ప్లస్ ఎలక్షన్ బందోబస్తు స్కీమ్ కూడా, ఈవెన్ ఇన్ ద బుక్స్ ఐ హ్యావ్ వన్ స్కీమ్ సార్. అప్పుడు గుంటూరు జిల్లాలో తయారు చేసిన బందోబస్తు స్కీమ్ ఇప్పటికి కూడా అదే డాక్యుమెంట్గా ఉంది. బట్ గుంటూరు సైడ్ అంటే కొంచెం స్పీడ్ ఉంటారు, మనుషులు తొందరగా గొడవలు పడడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఆ జోన్ సెగ్మెంట్ వచ్చినప్పుడు మీరు అక్కడికి ఇన్ఛార్జ్గా వెళ్తున్నప్పుడు లైక్ ఆ ప్లేస్ని మీరు ఎలా రీడ్ చేసుకుంటారు? అలా కాదు, ఎనీ తీసి ఒకటండి, మీకు అంత పెద్ద నక్సల్ సమస్యనే కొంతకాలం పట్టింది కానీ సర్వ్ చేశారు. నో ఇష్యూ స్టఫ్. మీరు ఒక్కళ్ళే ప్రతి సమస్యను సాల్వ్ చేస్తారనుకోవడం తప్పు. ఓకే. అది నేను ఎప్పుడో గమనించి దానికి సంబంధించి మన డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కలిసి రావాలన్న దాని మీద ABCD అవార్డు నేను పెట్టడం జరిగింది. తిరుపతి కేసు నుంచి అది తిరుపతి కేసు, అనకాపల్లి కేసు, ఏదైనా సరే. ఐ వాజ్ వండరింగ్, నాకు ఫస్ట్ చాలా కాలం నుంచి కోరిక ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకొని లాఠీ తీసుకొని పెత్తనం చేయడం బాగా అలవాటు ఎక్కువ. షోక్గా రోడ్డు మీద తిరగటం. ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనే దానికి వచ్చినప్పుడు కొంత చిన్న చూపు చూస్తారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళలో బెటర్ పీపుల్కి మనం అప్రిషియేట్ చేద్దామని ఐ థాట్ ఆఫ్ నేమింగ్ ఇట్ యాజ్ షెర్లాక్ హోమ్స్ అవార్డ్ అని. మళ్ళీ ఇంగ్లీష్ అని వద్దాం. సో దెన్ ఇంగ్లీష్ నేమ్ ఎందుకులే అని చెప్పని దెన్ ఐ స్ట్రోలింగ్ అరౌండ్ ఇన్ మై DGP's రెసిడెన్స్. దెన్ ఐ థాట్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అని చెప్పి. సో ప్రతి కలెక్టర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు అప్పుడు. వారికి మేము క్లియర్గా ఈ కేసు ఇలా డిటెక్ట్ అయింది, ఈ కేసు డిటెక్ట్ అయింది చాలా అప్రిషియేట్ చేసేవాడు. ఎవరైతే ABCD అవార్డు ఇచ్చామో 1 lakh rupee ప్రైజ్ ఫర్ ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి 60,000, థర్డ్ ప్రైజ్ 40,000, వాళ్ళకి సీఎం గారి చేతనే రివార్డు ఇప్పించేవాళ్ళం. ఎందుకంటే కానిస్టేబుల్ అయినా సరే పర్లేదు. తిరుపతిలో అలాంటి కేసు అనమాట. చిన్న అమ్మాయిని, చిన్న స్మాల్ బేబీ, షీ వాస్ కిడ్నాప్డ్ తిరుమలలో. సో మా వాళ్ళు ఎవరు 2 కానిస్టేబుల్స్ సాల్వ్ చేశారు ప్రాబ్లమ్. కానిస్టేబుల్స్, నో నీడ్ ఫర్ ఎనీ దిస్ థింగ్. ఓకే. దట్ ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆ అమ్మాయి ఫోటో తిరుపతి బస్ స్టాండ్లో టికెట్ తీసుకున్న చోట CCTVలో కనపడింది. సో ఆ టైంలో అక్కడ ఏమేమి రికార్డ్స్ ఉన్నాయి చూస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా రిజర్వేషన్ కౌంటర్లో రాసి ఉంది, రిజర్వేషన్ స్లిప్ మీద. ఆ నెంబర్ కొడితే నిజంగా రావట్లేదు, ఆ నెంబర్ కొడితే రావట్లా. సో డెలిబరేట్గా ఏదో చేసి ఉంటుంది. ఈ 2 కానిస్టేబుల్స్కి ఏం ఐడియా వచ్చిందంటే, ఒక నెంబరు, ఒక టెలిఫోన్ నెంబరు వేరే రాయాలంటే అంత ఈజీగా రాయలేరు సార్. లాస్ట్ 2 digitsలో మేము మార్చి చూస్తామని చెప్పని లాస్ట్ 2 digits 00 నుంచి 99 వరకు కొట్టుకుంటూ పోయారు. అల్టిమేట్లీ షీ వాస్ కాట్ ఇన్ బెంగళూరు ద గర్ల్. సో కానిస్టేబుల్స్, సో సచ్ కేసెస్ మనకి ఏంటంటే ఇన్స్పైర్ అవుతాం మనం కూడా. ఎవరు హూ ఆర్ దోస్ బాయ్స్? కానిస్టేబుల్స్. నేచురల్ వీ షుడ్ రియల్లీ పే ఫుల్ సెల్యూట్ టు దోస్ పీపుల్. చాలా అంటే సబార్డినేట్స్ నుంచి సమ్ టైమ్స్ అద్భుతమైనటువంటి సజెషన్స్ వస్తాయి సార్. ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో ఆ రోజున కొంత అన్ఫార్చునేట్గా కొంతమంది చనిపోవడం జరిగింది.
సో రాజమండ్రిలో నేను ఎండీగా ఉన్నాను, ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు నెక్స్ట్ స్టాంపీడ్ ఎక్కడ అవుద్ది అని అంటే డెఫినెట్లీ జరిగేది రాజమండ్రి బస్ స్టేషన్లోనే. ఆల్రెడీ పుష్కరాల దగ్గర కొంతమంది చనిపోయారు, యా గ్యారంటీగా నెక్స్ట్ ఎక్కడ చనిపోతారంటే రాజమండ్రి బస్ స్టేషన్లో. విజన్ మీకు అర్థమైపోతుంది ట్రావెల్ ఏం లేదు, ట్రాఫిక్ యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, నో వే. సో దేనికంటే ఒకటే బస్ స్టేషన్, అన్నింటిలో పోవాలి. చిన్న బస్ స్టేషన్ అనుకోండి, మేము అప్పుడు కొంచెం బస్ స్టేషన్ డెవలప్ చేయడం మొదలుపెట్టాం. బట్ దెన్ 1.5 hour or 2 hours మీరు అన్నారు కదా, బెల్లంపల్లిలో 18 గంటలు పనిచేశారని. అవును, మళ్ళీ రాజమండ్రి పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో ఐ స్లెప్ట్ ఫర్ 1.5 hours per day. ఓకే, అవసరం వస్తే ఉండాలి అంతే. సో వన్ డే ఒక మా సబార్డినేట్ ఏవి రావు గారు అని చెప్పి ఆర్టీసీలో చాలా సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ సజెస్టెడ్, సార్ ఎక్కువ శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నారు కదా, శ్రీకాకుళంకి స్టాండింగ్ బస్సులో వెళ్ళేటప్పుడు అందరూ కూర్చొని వెళ్తున్నారు సార్, నిలబడిపోతే తొందరగా ఖాళీ అయిపోతుంది సార్ బస్ స్టేషన్ అన్నాడు. దానివల్ల చాలా రష్ కూడా తగ్గుద్దని అని చెప్పాను. సరే ఏం చేద్దామని, నిలబడిపోవాలంటే నువ్వు నేను అడిస్తే పోరు కదా అన్నా. లేదు సార్ ధర తగ్గిద్దాం సార్ అన్నాడు. సో ధర తగ్గిస్తాం, 100 rupees చేసాం. శ్రీకాకుళం పోవడానికి రాజమండ్రి నుంచి జస్ట్ 100 rupees. అండ్ బస్ డ్రైవర్కి మీరే డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. అది ఎట్లా జరిగేది, దేనికంటే పాపం వాళ్ళు కూడా 24 hours అనేది వాళ్ళకి, మేము 1.5 hour అని పనుకునేవాళ్ళం, వాళ్ళు పనుకొని కూడా ఉండేవాళ్ళు. అవును సార్. సో ఆయన ప్రాసెస్ చేస్తే కొంత తగ్గింది కానీ అనుకున్నట్టుగా తగ్గలే. సో దాన్ని అక్కడ గోపాలరావు గారు అని ఒక నా దగ్గర డిఐజీగా పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు విజిలెన్స్లో, ఆయన నా ఆప్షన్స్లో ఒక డెసిషన్ తీసుకున్నాడు. సార్ స్టాండింగ్ ఫ్రీ చేసాం సార్ అని చెప్పి. ఇప్పటికి కూడా ఆర్టీసీ హిస్టరీలో దట్ ఈస్ ఎ మైల్ స్టోన్. ఎగ్జాక్ట్లీ. బట్ దీస్ టూ ఆర్ డన్ బై అవర్ ఆఫీసర్స్ హూ ఆర్ సబార్డినేట్ యూ. యూ నీడ్ టు అప్రిషియేట్ అండ్ ప్రైజ్ దెమ్, నా పర్మిషన్ లేకుండా చేసుకోవాలి ఇలాంటి పద్ధతులు. సో ఈవెన్ టుడే ఐ ఓ మై సక్సెస్ దేర్ టు బోత్ ఏవి రావు అండ్ గోపాలరావు. అండ్ విజయవాడ బస్ స్టాండ్ కూడా మొత్తం దట్ వాస్ బేసికలీ ఐ ఆల్వేస్ ఐఎమ్ మై మేబీ ఎన్నైనా మాట్లాడచ్చు కానీ మై మైండ్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ఎ కామన్ మ్యాన్. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్లో ఏసీలు గీసులు అన్నీ ఉంటాయి, కామన్ మ్యాన్కి ఎందుకు ఉండకూడదు? ఆఫ్టర్ ఆల్ మీకు బస్ స్టేషన్లో రెస్ట్ రూమ్లే లేకపోతే, బస్ స్టేషన్లో మీకు రెస్ట్ రూమ్లే లేని పరిస్థితి నేను ఆర్టీసీ ఎండీ. నేను ఆ రోజు రెస్ట్ రూమ్లు ఎలాంటి రెస్ట్ రూమ్లు కట్టానంటే, ఒక ప్రజాప్రతినిధి వచ్చి సీఎం గారి దగ్గర కంప్లైంట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సాంబశివరావు గారు రెస్ట్ రూమ్లు కట్టి 5 రూపాయలు వసూలు చేస్తున్నారు సార్ రెస్ట్ రూమ్కి అన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గారు చూశారు, పాపం వారు కూడా చూశారు. చూసి ఒక మాట అన్నారు, ఇక్కడే ఎందుకు అక్కడ బయట కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కదా డబ్బులు లేకుండా అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉందని చెప్పని. నేను పర్సనల్గా చూసామండి, ఎవరన్నా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు హస్బెండ్ జేబులోంచి ఒక 5 రూపాయలు తీసేస్తే ఆమె హ్యాపీగా లేడీ, దేనికంటే ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా ఎవ్రీ 40 to 30 to 60 kilometers డిస్టెన్స్లో రోడ్ సైడ్న మంచి ఫెసిలిటీస్ పెడితే ఈ ఈ వాష్రూమ్కి పోకుండా ఉండాల్సినటువంటి అగత్యాలు లేకుండా, అదర్వైజ్ ఇట్ ఇస్ హెల్ప్. మనం తిరిగే ప్లేసెస్ కాబట్టి మనమే దాన్ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడలో ఎయిర్పోర్ట్ కడుతుంటే నా బస్ స్టేషన్ అంతా స్ట్రాంగ్గా కట్టి చూపించండి సార్ అన్నారంట కదా. ఎంకరేజ్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. దేనికంటే ఫైర్ డీజీగా ఉన్నప్పుడు బిల్డింగ్ అక్కడే కట్టాను నేను, వారే ఇనాగరేట్ చేశారు. ఆర్టీసీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, మా డీజీపీ ఆఫీస్ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. షార్ట్ టైం 3 yearsలో 3 buildings కట్టాం మేము. అవును. బేసికలీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ ఆర్ గేవ్. మంగళగిరి లాంటి చోట్ల కన్స్ట్రక్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈరోజు, బట్ ఆ తర్వాత అదే రేంజ్ డెవలప్మెంట్ ఎందుకు కనిపించట్లేదు? అంటే ఇట్స్ లైక్ అప్పట్లో మేము ఉన్నప్పుడు మేము వీఆర్ లిటిల్ లక్కీ, మాకు కొంత ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేవి, మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి. మరి ఇవాళ వస్తున్నాయా లేదా అనేటువంటిది నాకు పూర్తిగా అవగాహన లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు నీడ్. అండ్ సార్ మీ జర్నీలో 2010 నుంచి 2013 వరకు ఏపీ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ఉన్నారు. మీరు ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ని క్రియేట్ చేశారు, ఎంతోమంది ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో కనిపించవచ్చు. సో ఆ మూమెంట్ గురించి ఏం చెప్తారు? ఐ వాజ్ వెరీ లక్కీ. ఐ వాజ్ డైరెక్టర్ అప్ప ఆ రోజుల్లో, ఇప్పుడు టీజీపీఏ. అప్పట్లో ఒక్కొక్క బ్యాచ్లో 1250 సబ్ ఇన్స్పెక్టర్స్ ఉండేవారు సార్. 2 బ్యాచెస్ కలిపి దాదాపు 2500 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ని ట్రైన్ చేశాను. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఎక్కడ పెట్టినా మా శిష్యులే ఉంటారు. ఫోన్ చేస్తే చాలా ఎఫెక్షనేట్గా, చాలా ప్రేమతో సార్ నేను మీ దగ్గర ట్రైన్ అయ్యాను సార్ అని చెప్తారు. అదేవిధంగా డిఎస్పీస్ కూడా 120 డిఎస్పీస్ ట్రైన్ అయ్యారు. 120 ఈజ్ బిగ్ నెంబర్. ఆల్ ఎనీవే ఒక స్టేట్లో సబ్ డివిజన్స్ నెంబర్ అనమాట అది. సో ఆ విధంగా నేను ఇట్ వాజ్ అ వెరీ respectable designation, and then it's very satisfying assignment for me.
అందుకని 3 years హ్యాపీగా పనిచేశాను. ఓకే. ఇప్పటికీ ఐ లవ్ ది ఎఫెక్షన్ షోన్ బై మై ట్రైనర్స్. బట్ అంటే లైక్ కమ్యూనికేషన్ ఎంత ఉన్నా అని సరే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఏదన్నా సాల్వ్ చేసి సార్ మీ వల్ల అలా మొన్న కూడా వాళ్ళు డిఎస్పీస్ బ్యాచ్ వెన్ దే హ్యావ్ దేర్ గెట్ టుగెదర్ దే ఇన్వైటెడ్ మీ అండ్ ద డీజీ. సో దే ఆర్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్ ఆల్వేస్ ఇన్ అవర్ హెడ్. ఇప్పుడు ఈవెన్ నేను ఎన్పిఎల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు కూడా మా డైరెక్టర్ సింఘ్వి గారు ఉండేవారు. ఆయన వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్. సుబ్బారావు గారు అని వాళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఈజ్ లైక్ ఎ టీచర్ అగైన్. వీ కాంట్ ఫర్గెట్ అవర్ టీచర్. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ డైరెక్టర్. ఓకే. 2014 అక్టోబర్లో హుద్హుద్ సైక్లోన్ ఇది వచ్చింది. ఆ టైంలో మీరు దగ్గర ఉండి చాలా రిలీఫ్ యాక్టివిటీస్ ఇవన్నీ చూశారు, ఎక్కువ మానిటర్ చేశారు. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలా కాదు, ఇట్ వాస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. లైక్ బట్ చాలా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా ఎక్కువ. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉండటము అక్కడ మాకేంటంటే నేను ఐ వాజ్ డీజీ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. So this is also another disaster in a big way. So all of us more, like entire department, of all the departments I like even today, fire department is the one which is close to my head and heart. Okay. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిన్న హెల్ప్ చేసిన, ఫ్రాంక్లీ స్పీకింగ్, అందులో మురళి గారు అని చాలా మంది, నాయక్ గారు అని చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏమి చిన్న యాడ్ చేసిన డిపార్ట్మెంట్కి దే నెవర్ ఫర్గెట్ ది హెల్ప్ డన్. ఎందుకంటే వాళ్ళకి ఆల్వేస్ ఇట్ వాస్ హెడెడ్ బై అన్ ఐపీఎస్ ఆఫీసర్ అవుట్ సైడర్. సో ఆ విధంగా ఎంటైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వీ మూవ్ టు విశాఖపట్నం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎక్కడ పడితే అక్కడ అన్ని చెట్టుని ఇలా పడిపోయినట్టు మీకు తెలుసు, ఇంక్లూడింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము వీ హ్యాడ్ టు క్లియర్ ది వే ఫర్ హిమ్. అండ్ దెన్ ఆ విధంగా నైట్ 11:30, 12:30 వరకు కూడా మీటింగ్ పెట్టేవారు సీఎం గారు. పెట్టినప్పుడు నేను శ్యాంబాబు గారు మేమందరం ఉండేవాళ్ళం. ఉండి వీ యూస్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ తీసుకొని ఎప్పుడో దట్ వాజ్ ద ఫస్ట్ టైం సీఎం గారు డైరెక్ట్గా ఎలా పనిచేస్తారు ఫైర్ డిపార్ట్మెంటు అని చెప్పని చూడటం జరిగింది. అండ్ హీ డెవలప్డ్ ఏ ఫీలింగ్ దట్ రియల్లీ దే హ్యావ్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అని రివార్డ్స్ ఇస్తున్నప్పుడు దే ప్లేస్డ్ ఫైర్ డిపార్ట్మెంట్ యాజ్ నెంబర్ 2 బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ది సర్వీసెస్. ఓకే. ఐ వాజ్ దేర్. అండ్ అది పిలిచి ఇచ్చినప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నెంబర్ 1. ఎందుకంటే రిస్టోరేషన్ ఆఫ్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫాలోడ్ బై ఫైర్ డిపార్ట్మెంట్. అంటే సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, పబ్లిక్ ఎప్పుడు కూడా నష్టపోకూడదనే మెంటాలిటీలో, ఆలోచనలో మీరు కనిపిస్తారు కదా సార్. ఇప్పుడు 2015 గోదావరి పుష్కరాలైనా, 2016 కృష్ణ పుష్కరాలైనా, అంటే మాకు తెలిసిన ఎలిమెంట్స్ మాకు అర్థమైనవి మాకు తెలుసుకుంటున్నాం. బట్ ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ మీరు ఆ టైంలో తీసుకుంది? అంటే బేసికలీ చెప్పాను కదా, ఇప్పుడు సబార్డినేట్స్ తీసుకున్నా, లైక్ రాజమండ్రిలో స్టాండింగ్ ఫ్రీ అన్నారు, అలాంటివి. సో బేసికలీ పబ్లిక్ ఇంత సర్వీస్ చేస్తూ ఇంత హై పొజిషన్లో ఉండి ఇఫ్ వీ డోంట్ ఎక్స్టెండ్ ది మినిమం సర్వీస్ కామన్ మ్యాన్కి చేయలేకపోతే బహుశా మనం ఆ అసైన్మెంట్లో ఉండి న్యాయం చేయలేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మీకు సర్వీస్లో ఉన్నప్పుడు కార్లు ఉంటాయి, గన్మెన్లు ఉంటారు, అందరూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ దట్ యూ కంట్రిబ్యూటెడ్ టు సొసైటీ అంటే మనకు కొంత గర్వంగా చెప్పుకోగలనే సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో దట్ వే వాట్ ఎవర్ వీ డిడ్, గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ all goes to my subordinates. Bad ఏదన్నా ఉందంటే ఈవెన్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ హౌ వి మేనేజ్ దిస్ సిచువేషన్. ఇది కూడా విన్నాను సార్. అంటే మీ జర్నీలో ఎప్పుడు కూడా అంటే ఒక అప్రిషియేషన్ పక్కనోడిది మనం ఎప్పుడు తీసుకోకూడదు. మీ అప్రిషియేషన్ మీరు తీసుకుంటారు, వాళ్ళకి రావాల్సిన క్రెడిబిలిటీ అప్రిషియేషన్ వాళ్ళకే ఇస్తుంటారు. అంటే ఇంత గ్రౌండ్ లైన్లో ఎలా ఆలోచిస్తారు? ఇదేంటే ఎందుకంటే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు క్రెడిట్ ప్రతిసారి నాకే కావాలనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ యూ డోంట్ స్లీప్ వెల్. అవును. ఇప్పుడు అది చూడటానికి కూడా బాగోదు. ఇవాళ మా సబార్డినేట్స్ని ఎక్కడైనా నేను మాట్లాడితే అదే ప్రేమతో వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంకటేశ్వర్లు అని చెప్పని ఒక ఎస్ఐ, ఆయన అవనిగడ్లో పనిచేస్తూ నైట్ రౌండ్స్ బీట్స్ చెక్ చేస్తూ వెనక్కి వస్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్లో వెహికల్ కొట్టేసి వెళ్ళిపోయింది. అది ఈ బికేమ్ అన్కాన్షియస్ అయినప్పుడు ఆ తర్వాత అతను సరిగ్గా ఉద్యోగం చేయలేకపోవడం, అంటే ఇంటి దగ్గర ఉండిపోవడం అంట. నేను డీజీపీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక రోజు నైట్ 11:30కి ఐ గాట్ ఏ లెటర్ అంటే తపాలు అంటాం కదా, తపాలు చూస్తున్నప్పుడు నైట్ 11:30కి ఒక లెటర్ చూశాను. మీరు ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు కదా, మీ సబ్ ఇన్స్పెక్టరే అక్కడ యాక్సిడెంట్లో కాలు చేయి పడిపోయింది, అతనికి శాలరీ రావట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు
కూలీనాలి చేసుకొని అతన్ని పోషిస్తున్నారని చెప్పవచ్చు. తీసుకోలేరు. ఐ వాజ్ వండరింగ్ అసలు మన సబ్ ఇన్స్పెక్టరు డ్యూటీలో ఉండి జరిగింది. అవును, డ్యూటీలో ఉండి జరిగింది. అలాంటప్పుడు ఎందుకు అతన్ని మనం డిపార్ట్మెంట్లో ఏదో సిట్టింగ్ జాబ్లోనే ఎక్కడో పెట్టి ఎందుకు చేయలేదని చెప్పాను. సో వెంటనే ఐ టోల్డ్ డిఐజీకి చెప్పాను, అలానే సామర్లకోటలో ఉంటున్నారట వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు. సో మీరు రేపు మార్నింగ్ 10:30 కల్లా పోయి వాళ్ళని కలిసి రేపు సాయంత్రం 5 గంటలకు అతను డిపార్ట్మెంట్లో చేర్పిస్తున్నారు జాబ్లోకి అని చెప్పాను. ఈ 24 అవర్స్లో అయిపోవాలి. చాలా ఎక్కువ నాకు అది చాలా ఎక్కువ నాకు. ఓకే ఓకే. నిజంగా కూడా అప్పట్లో 24 అవర్స్ సార్. ఇప్పుడైతే నేను ఐ విల్ నాట్ డూ దట్. ఓకే. స్ట్రైట్ ఎస్పీ ఈస్ట్ గోదావరి సామర్లకోటకు పంపించి, ఓకే, లేకపోతే ఎస్పీ కూడా అవసరం లేదు, సామర్లకోట ఎస్ఐను సిఐను పంపించేసి రేపు మార్నింగ్ 6 o'clock యూఆర్ గెటింగ్ ఇన్ టు ది ఆఫీస్. You want to do it? Why? What is the necessity? Why you want so much of bureaucratic delay in that? సో రేపు మార్నింగ్ 10:30 అంటే డిఐజీ రామకృష్ణ గారు ఉన్నారు పాపం. ఓకే. ఆయన 9:30కే పోయారు. సేమ్ డే ఈవినింగ్ ఆయన జాబ్లో జరిపించారు. సేమ్ డే ఈవినింగ్. ఇప్పటికి కూడా ఈజ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ డాటర్ అండ్ వైఫ్. ఓకే. బట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఆన్ దట్ డే ఈజ్ గెటింగ్ బేసిక్ శాలరీ ఈవెన్ టుడే. ఈరోజు ఆ కుటుంబానికి మీరు వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరు ఫోన్ చేస్తారు నాకు. వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరు ఫోన్ చేస్తారు, సార్ మీ వలన ఏదో బేసిక్ శాలరీ వస్తుంది సార్ అతనికి అని చెప్పి. గాడ్ ఇస్ గ్రేట్ సమ్వేర్ అన్ఫార్చునేట్లీ. అతను జాబ్ చేసి వస్తున్నాడు, ఏదో వెహికల్ కొట్టేసిపోయింది, తెల్లారిపోతే ఎవరో గమనించి ఆయన తీసిపోయి పెట్టారు. సో ఇలాంటి సర్వీస్లో మనం అంటే ఏదో మనం చేసి గొప్ప చెప్పుకోవడం కన్నా కూడా ఐ డోంట్ పబ్లిసైజ్ దీస్ థింగ్స్, బట్ ఇంటర్వ్యూస్లో ఇలాంటి తప్ప. సో వాళ్ళంతా వాళ్ళే ఇప్పుడు చైతన్య ఆయన ఫోన్ చేస్తాడు, కాకినాడ రూరల్లో ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు మీరు మా బ్యాచ్మేట్ ఇంకా రిమెంబర్ యువర్ డే అంటే చెప్తాను. సమ్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్, బట్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ ఐ విల్ డూ ఇట్. ట్రూ. బట్ సార్ అంటే మీరు వైజాగ్కి షిఫ్ట్ అయినప్పుడు 2016 అక్టోబర్లో మీరు డీజీపీగా చార్జ్ తీసుకున్నారు. కానీ మంగళగిరి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అందులో మోస్ట్ 30 మెంబర్స్ మావోయిస్టులు చనిపోయారు. కానీ ఆంధ్ర ఒడిశా బార్డర్లో జరిగింది చాలా పెద్దది. సో ఆ రోజు సిచ్యువేషన్స్ ఏంటి సార్? అంటే ఇట్ వాస్ బేసికలీ అగైన్ వీ హ్యావ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వీ హ్యావ్ గ్రే హౌండ్స్. One is intelligence collection agency, another is operational agency. Okay. Both have done exceedingly good work. Both have done exceedingly good work. అప్పుడు సురేంద్ర బాబు గారు ఉండేవారు. సో సచ్ ఎ గుడ్ వర్క్. సో ఇట్ వాస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇన్ ఫ్యాక్ట్ మీకు ఈ పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ని ఎలా అయితే ఆపారో దాని తర్వాత ఇంకొక నెట్ఫ్లిక్స్ సిరీస్ తీయాలంటే ఈ ఎన్కౌంటర్ తీసుకోవచ్చు. ఆంధ్ర ఒడిశా రామగూడ ఎన్కౌంటర్. ఓకే. రామగూడ ఎన్కౌంటర్. ఇట్ వాస్ 31 people 3 days. ఇన్ఫ్యాక్ట్ ఒరిస్సా గవర్నమెంట్ నుంచి కూడా కొంత, గవర్నమెంట్ కరెక్ట్ కాదు, ఒరిస్సా డీజీ నుంచి కొంత సపోర్ట్ రాలేదు. అప్పట్లో విజయ్ కుమార్ గారని సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండేవారు, వారి దగ్గరుండి ఇన్ఫ్యాక్ట్ ఈ సపోర్టెడ్ అవర్ ఎఫర్ట్స్. 31 Naxalites, myself, Surendra Babu, we went by helicopter to that place. It was a massive success for both intelligence and operations side. సార్ కేసెస్ గురించి చూస్తే ఈరోజు డిఫరెంట్ కేసెస్ని పోలీస్ ఎలా సాల్వ్ చేశారని చెప్పి కొన్ని వీడియోస్ ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. లైక్ ఎగ్జాంపుల్ టీవీలో వచ్చే నేరాలు ఘోరాలు, లేకుంటే కొంతమంది యూట్యూబ్లో పెట్టి వీడియోస్ చేసి ఇలా జరుగుతుంది క్రైమ్ అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవి మాకు తెలుసు. కానీ ఎగ్జాంపుల్ సార్ అంటే మీ జర్నీలో ఎన్నో చూసింటారు. సో ఒక మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసి ఉండొచ్చు, అంటే ఒక టిపికల్ అన్సాల్వ్డ్ కేసెస్ని మీరు ఎలా కంక్లూడ్ చేస్తారు, సొల్యూషన్ చేస్తారు? అలా అని కాదు, ఇప్పుడు ఏదైనా దేనికైనా ఒక స్టోరీ లైన్ ఉంటుంది. సార్ దేనికైనా స్టోరీ లైన్ ఉంటుంది. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, ప్రోగ్రెస్ ఇన్ సైన్స్, దర్ ఇస్ ఎ స్టోరీ లైన్, బ్యూటిఫుల్ స్టోరీ లైన్. ఓవర్ నైట్ న్యూటనో లేకపోతే ఐన్స్టీనో వేసింది కాదు, వాళ్ళ ముందు చాలా మంది కష్టపడ్డారు. సో సేమ్ ఈస్ ద కేస్ హియర్. For every offense, there is a previous conduct, there is an actual conduct, there is a subsequent conduct. Yeah, PAS. Yes. Chittur Kodeswara Garani, late he was our DG. Sir. So he used to tell us the first initial period of service lo cheppadu. Em లేదు సాంబా, ఇన్వెస్టిగేషన్ అంటే 3 words PAS అన్నాడు. ఏంటి సార్ అంటే ప్రీవియస్ కండక్ట్, యాక్చువల్ కండక్ట్, subsequent conduct. Before a murder, you plan something, it is previous. Okay. Actually what you do, how you do, it is actual. Subsequent conduct, after that how you escape from that and all that, everywhere there is a trail. Trail అంటే ఒక చిన్న గుర్తు వదిలిపెట్టిపోతాం. So basically it's a question of same whether it is last మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అని ఇంకోటి always there is a story line. Story line before, story line actual, story line subsequent to that.
ఓకే. ఎస్. అండ్ మీరు మీరు సాల్వ్ చేసిన మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు సాల్వ్ చేసిన ఎనీ క్రూషియల్ కేసు ఏదన్నా? మెనీ కేస్ లైక్ దట్ తిరుమలలో ఆ అమ్మాయి చెప్పారు. కిడ్నాప్ అదొకటి. సో అలాంటివి బోల్డ్ ఉన్నాయి. బట్ ఇన్ఫ్యాక్ట్ సిసి ఐడిపిఎల్లో సిసి డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో ఉండేదని చెప్పాను కదా. మార్నింగ్ 3:30 వరకు ఇంట్రాగేట్ చేస్తుంటే మార్నింగ్ 3:30 వరకు ఒక నక్సలైట్ని పట్టుకోవాలి. పెట్టుకుంటే అతను ఇంట్రాగేట్ చేస్తూ సార్ నెక్స్ట్ వీక్ నాకు అపాయింట్మెంట్ ఉంది అని అన్నాడు నక్సల్ లీడర్ తోటి. అని అంటే మేము అన్నాను వీడు తప్పించుకోవడానికి చెప్తున్నాడు నెక్స్ట్ వీక్ అని. నెక్స్ట్ వీక్ అంటే మనం ఇప్పుడు మనం మానేసిపోతాం కదా, నెక్స్ట్ వీక్ దాకా కాదు వీడు తప్పు చెప్తున్నాడు అని అన్నాను. అంటే అప్పుడు నా దగ్గర ఉన్న ఒక సబార్డినేట్ ఆఫీసరు, మీరు నమ్మరు, సర్ప్రైజ్, సార్ నేను కదా ఇతను ఇన్ఫార్మెంట్ కింద డెవలప్ చేస్తుంది, వాడు చెప్తుంది కరెక్ట్, నాకు వదిలిపెట్టాను సార్ నేను చేస్తాను అన్నాడు. మార్నింగ్ 3:30కి నేను జనార్దన్ రెడ్డి గారు ఇంకొక ఎంపీ ఉన్నారు. సో మేమందరం మార్నింగ్ 3:30 ఎస్ లెట్ us రెస్పెక్ట్ దిస్ బాయ్ కిష్టయ్య గౌడ్ అని చెప్పని సర్వీస్లో. వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఆఫీసర్స్ విత్ మీ. సో ఆ విధంగా ఏంటంటే మనం ఒక్కళ్ళమే సాల్వ్ చేస్తామని కాదు, ఇట్స్ టీమ్ ఎఫర్ట్. లైక్ ఇప్పుడు విజయవాడ సిపిగా ఉన్నారు మన రాజశేఖర్ గారు. ఆయన ఉన్నప్పుడు ఆయన టెక్నాలజీలో బాగా ఉద్దండు. ఆయన LHMS అనే కాన్సెప్ట్ డెవలప్ చేశాడు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పాను. మీరు ఎవరైనా ఊరికి వెళ్తూ ఒక 10 రోజులు మీ ఇల్లు వదిలిపెట్టిపోవాలంటే మీకు యూ స్టిల్ డౌట్ సంబడి మే రాబ్ ది హౌస్ అనుకున్నాను చెప్తే మేము CC కెమెరాస్ పెట్టేస్తే అక్కడ ఏం జరుగుతున్నది కంటిన్యూస్గా మానిటర్ అవుతుంటుంది మాకు. సో అలాంటివి సో పోలీస్ చేయదలుచుకుంటే పోలీస్ ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు, ఇప్పుడు చాలా ప్రొయాక్టివ్గా చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ సైబర్ క్రైమ్ కానివ్వండి, బ్యాంక్ అఫీషియల్స్ యొక్క కన్వీనియన్స్ ఏమైనా ఉందా లేదా అని వాళ్ళు RBI గవర్నర్కి లెటర్ రాయటం ఇలాంటివన్నీ. సో ప్రతి చోట కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే, మీరు అన్నారు కదా 4 సింహం అని, అవును సార్, నథింగ్ కెన్ స్టాప్ అస్. ఎగ్జాక్ట్లీ. లీగల్గానే మేము చేయొచ్చు. ఎవ్రీబడి విల్ అప్రిషియేట్, లైక్ జ్యుడిషియరీ దగ్గర నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తారు పోలీస్ని. ఎందుకంటే ఇనిషియేటివ్ తీసుకోవాలా, నాకెందుకులే అని చెప్పి కుదరదట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనర్ సుమతి గారు, షీ టుక్ ఇనిషియేటివ్. ఇప్పుడు ఎలా ఈ చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారు, ఇనిషియేటివ్ ఎందుకు అని ఫస్ట్ ఐ మెట్ హర్ ఆన్ ద అదర్ డే. మీరు కౌన్సిలింగ్ చేశారా లేకపోతే కేసులు పెట్టారంటే ఫస్ట్ కౌన్సిలింగే చేసాం సార్. ఓకే, పనిష్మెంట్ ఇవ్వకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో రెండోసారి తప్పు చేస్తే కేసు పెట్టొచ్చు. కేసు కాదు, కాలు చేతులు ఎరగొట్టాలా. ఇప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ రెండోసారి చేస్తే ఇది ఏమన్నా కరెక్ట్ కాదు కదా. నో వే, యూ హ్యావ్ టు బి టఫ్. దట్స్ వై కంట్రీస్ లైక్ సింగపూర్ దే ఆర్ టఫ్. కంట్రీస్ లైక్ సింగపూర్లో డ్రగ్ అనే మాట్లాడతారు చెప్పండి, మాట్లాడదు. వై వీఆర్ నాట్ స్టిల్? ఐఎమ్ రిక్వెస్టింగ్ ది పొలిటికల్ అథారిటీస్, ఐఎమ్ అపీలింగ్ టు దెమ్ త్రూ యువర్ మీడియా, ఐఎమ్ టెలింగ్ వై వీఆర్ సో సాఫ్ట్. ఎక్కువ మంచితనానికి వెళ్ళిపోతున్నారు. మంచిదేం కాదండి, దిస్ నాట్ ద వే యూ కంట్రోల్ ద సిచ్యుయేషన్. అనుకోవచ్చు, మీరు ఏమనుకోవచ్చు అంటే పోలీసుడు కదా వీడు అందుకని వీడికి అన్ని టఫ్ ఆలోచనలు వస్తున్నాయి అనుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ దట్. మీరే చెప్పేది, ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ పబ్లిక్ గురించి కూడా. ఇట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు సే నో మీన్స్ నో, దట్స్ ఇట్. ఈ మీ జర్నీలో ఒకటి విన్నాను సార్, అంటే ఇప్పుడు కొంతమంది పోలీసులు దొంగలను చూస్తే ఒకలా ట్రీట్ చేస్తారు, బట్ దొంగ నుంచి నిజం చెప్పించడానికి ఇంకొకలా చూస్తారు అనేది మీ స్టోరీ లైన్లో. చిన్న JR స్వామి గారు గుళ్ళో దేవుడి విగ్రహం పోతే తినకుండా నిరాహార దీక్ష చేశారు అనేది ఒకటి విన్నాను. అంటే గుంటూరులో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు TS రావు గారు DGPగా ఉండేవారు, నేను గుంటూరు SP. అప్పుడు తాడేపల్లి ఏరియాలో వారి ఆశ్రమం ఉండేది. జరిగిన మాట వాస్తవం. అవును సార్. కాకపోతే ఏంటంటే వారు పూజలో పెట్టుకునే విగ్రహాలు కాబట్టి వారు కొంచెం బాధపడి నిజంగా కూడా కొంతకాలం అంటే భోజనం చేయకపోవడం ఏదో జరిగింది. సో న్యాచురల్లీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అస్. ఎవరు TS రావు గారు DGP గారు. సో మా సబార్డినేట్స్ న్యాచురల్లీ పిలిచి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇబ్బంది అని కాదు, వీ హ్యావ్ టు సమ్ అవుట్ ఇట్ అని. సో మీ దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయి అని అంటే అన్లిమిటెడ్ అస్త్రాలు ఉన్నాయి ఒక కేసు డిటెక్ట్ చేయడానికి. ఓకే, అన్లిమిటెడ్ అస్త్రాలు. సో అక్కడ ఎవరెవరు చేయొచ్చు, తాడేపల్లి దగ్గర స్టోటపురం అనేటువంటి విలేజ్ ఉంది, అందరికీ తెలుస్తుంది. ఎవరెవరు చేయొచ్చు అంటే పాత నేరస్తులు అందరం తీసుకొచ్చారు. వాళ్ళని కొట్టలే తిట్టలేదు, కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ అన్నీ పెట్టి సరదాగా మాట్లాడుకుంటా ఎవరు చేసి ఉండొచ్చు అంటే ఇలా చేశారంటే వాళ్ళే చేశారు సార్, నేరస్తుల పేర్లు చెప్పారు డైరెక్ట్. సో
ఎవరో ఇన్ఫార్మర్గా డబ్బులు ఇచ్చి చేసే కదా నేరస్తులను పట్టుకొని రెడీ కూడా చెప్పొచ్చు కదా. బట్ అది మీ దగ్గరనే జరిగింది సార్. నో అలాని కాదు, మరి కింద చేశారు, సబార్డినేట్స్ చేశారు, కింద సబార్డినేట్స్ లైక్ మీ టీం నుంచే జరిగింది. అంటే నేను ఎంకరేజ్ చేస్తాను ఆల్వేస్ యాజ్ ఎస్పీ. యువర్ జాబ్ ఈజ్ టు ఎంకరేజ్. ఎలా ఎంకరేజ్ చేయాలంటే ఏ మంచి పని జరిగినా 100% క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చినప్పుడే మా సార్ అనుకుంటారు, అది ఫ్యామిలీ లాగా నడుచుకుని వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. అండ్ ఆ పబ్లిక్ ప్రొటెస్ట్ ఇట్లాంటి జరిగే చోట కూడా మీరు టీంతో వెళ్ళినా సరే వాళ్ళని ఆపడానికి టీంని అక్కడే పెట్టి ఒక్కరు నడుచుకుంటూ వెళ్తారు. ఎంతవరకు మీరు అంటే లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అడిగారు కాబట్టి మెదక్ నుంచి నేను చూస్తున్నా కదా సార్, ఎక్కడ ఒక లాఠీ చార్జ్ చేసినా కానీ ఒక ఫైరింగ్ కానీ ఎక్కడ జరగలేదు. లేదు అదే ఎందుకు తెలిసిన ఫస్ట్ ఎవరన్నా యాజిటేట్ చేస్తుంటే అక్కడ కూర్చుంటే పోయి వాళ్ళ దగ్గర ఏం జరిగిందో చెప్పమని అడుగుతాం. వాళ్ళు చెప్తారు, సార్ పంటలన్నీ ఎండిపోతున్నాయి సార్, కరెంట్ లేదు సార్ అని చెప్పి చెప్తారు. అవునా, నిజం అంత కరెంట్ పోతుందా అంటారు. నిజం సార్ అంటారు. సింపథైజ్ విత్ ది పీపుల్ హూ ఆర్ యాజిటేటింగ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేది ఏంటంటే, నేను ఇప్పటికి కూడా సబార్డినేట్స్కి కానీ న్యూ జనరేషన్కి కానీ సింపథైజ్ విత్ ది యాజిటేటర్స్ ఫస్ట్. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అర్థం చేసుకోవడానికి వచ్చారు అని. చాలా తప్పు అన్యాయం జరుగుతుంది బాగా. కానీ ఒకటి ఇట్లా కూర్చుంటే ఏమవుతుందంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్లు ఏమైనా ఉంటాయి కదా, దయచేసి ఒక పని చేయండి, నాతో 10 మంది రండి, కలెక్టర్ గారి దగ్గర పోదాం, మాట్లాడదాం, అది అని చెప్పి నచ్చ చెప్పి కమ్యూనికేషన్. వితౌట్ కమ్యూనికేషన్ డూయింగ్ లాఠీ చార్జ్ అండ్ ఆల్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ, ఇంకా పెద్ద అవుతుంది. ఎస్, నా ఒక్కసారి అలా జరిగింది నాకు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు. సార్, మాకు మా సబ్ ఇన్స్పెక్టర్ ఒక వింత విషయం ఏంటంటే, గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు నేను ప్రకాశం జిల్లా ఒంగోలు కాబట్టి నాతో చదువుకున్న వాళ్ళందరూ సబ్ ఇన్స్పెక్టర్స్ గుంటూరులో, నేనేమో ఎస్పీ అక్కడ. ఓకే, కొంచెం గ్రాప్ అంటే కొంచెం వాళ్ళు మా సార్ అనేది మావాడు అనేది ఒకటి. సో నాకు మంచి ఇష్టమైన ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఓల్డ్ గుంటూరు స్టేషన్లో ఉండేవాడు. అతను ఏదో తప్పు చేశాడని చెప్పని ఆర్టీసీ బస్సులన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. ఆర్టీసీ బస్సులన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. సో ఎంత అడిగినా తీట్లా మీ ఫ్రెండ్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్ మీ ఎస్ఐ అనేది అన్నాడు. అలా కాదండి, నేను వాడు తప్పు చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను, బట్ బస్సులు మాత్రం తీయండి అన్నాడు. తీయండి సార్, ఏం చేసుకున్నారు. ఫస్ట్ టైం యూనిక్ ఇన్ ద హిస్టరీ, మా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ నుంచి మా దగ్గర ఉన్న డ్రైవర్లందరినీ పిలిపించి ఈ ఆగిన బస్సులోనే తీసుకుపోయి ఏఆర్ పెరేడ్ గ్రౌండ్లో పెట్టాను, ఆర్మ్డ్ రిజర్వ్ పెరేడ్ గ్రౌండ్లో పెట్టాను. బస్ అద్దం కూడా పలకూడదు అన్నారంట కదా. ఒక్కటి కూడా ఏం, అన్ని బస్సులు తీసుకుపోయి మన గ్రౌండ్లో పెట్టండి, మళ్ళీ తీసుకుపోవడానికి వీళ్ళే కదా మన దగ్గరికి వచ్చాడు. అవును, బస్సు ఒక్క డ్రైవర్ ఎక్కడ మొత్తం వచ్చి బస్సులు తీస్తారు. గ్రేట్ థింగ్ సార్ అసలు. సో అంటే ఏంటంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఒకటే మన లాఠీ ఒకటి తుపాకీ ఒకటి మన దగ్గర ఉందని చేయడం కాదు. గాజువాక్లో లా అండ్ ఆర్డర్ లాకప్ డెత్ అయింది నేను సిపిగా ఉన్నప్పుడు. ఓకే, ఎస్, గాజువాక్లో. సో అట్లా మనం ఏంటంటే యాజిటేషన్ని ఎప్పుడు కూడా పబ్లిక్ని అర్థం చేసుకొని ఒక 50% వాళ్ళతో సింపథైజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు అసలు. ఆఫ్టర్ ఆల్ వై షుడ్ దే సంబడి కమాండ్ టు ద రోడ్ అండి. బట్ ఎందుకు వస్తారు చెప్పండి రోడ్డు మీదకి? వాడికి ఏదో బాధపడితేనే కదా. ఆ బాధలో కొంత మనం షేర్ హిస్ యూనో పెయిన్. అవును, బట్ అంటే ఈ పబ్లిక్ని మీరు కన్సోల్ చేయగలుగుతారు, బట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళ నుంచి ఏమన్నా ఏం కాదండి. ఏమవుతుంది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా, వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా. వాళ్ళు వస్తారు ఏమో, ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా దీనికోసం అడుగుతారు. ఎస్ సార్, డెఫినెట్లీ వితౌట్ అన్ ఎంక్వైరీ ఐఎమ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇఫ్ ఐ డూ సంథింగ్ వితౌట్ అన్ ఎంక్వైరీ ఇట్స్ మై ఫాల్ట్. రేపు పొద్దున మా వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా వాళ్ళు వచ్చేది మాత్రం చేస్తావా అని చెప్పి. ఐ మస్ట్ విత్ స్టాండ్ ది స్క్రూటినీ from both sides, from the human rights side, from my officer side also. If I do mistake from my side, అరే వీళ్ళు ప్రెజర్ చేస్తే వీళ్ళు సస్పెండ్ చేస్తారు అనుకుంటే నా ఇమేజ్ ఏమవుతుంది చెప్పు, కరెక్ట్గా. బట్ కాకి సినిమాను ఒకటి చూస్తాం సార్, అంటే దాంట్లో ఒక రియల్ స్టోరీనే మూవీలాగా చూపించారనేసి. అంటే పోలీస్ వాళ్ళు ఒక కేసు కోసము అవుట్ సైడ్ వెళ్ళిపోతారు, రాష్ట్రాలు తిరుగుతుంటారు, ఆల్మోస్ట్ అంటే ఒక 4-5 నెలలు ఇంటికి దూరంగా బ్రతుకుతుంటారు. ఇదే మీ సెగ్మెంట్ ఆఫ్ ఇంటర్వ్యూలో కూడా చూసాను, చాలామంది పోలీస్ వాళ్ళు 365 డేస్లో 300 రోజులు పనిచేసే వాళ్ళు ఉంటారని. సో ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి అవుట్డోర్? జరగటం అని కాదు, ఇప్పుడు మాకు నక్సలిజం బాగా పీక్లో ఉన్నప్పుడు ఒక ఇంటీరియర్ పోలీస్ స్టేషన్స్ గార్డ్ చేయడానికి ఏపీఎస్పీ నుంచి కానిస్టేబుల్స్ మేము పంపించేవాళ్ళం, ఆర్మ్డ్ కానిస్టేబుల్స్. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అనుకున్నారు? 300 డేస్ గార్డ్ చేస్తూనే ఉంటారు పోలీస్ స్టేషన్ని. ఎప్పుడో 60 రోజులు 50 రోజులు వాళ్ళకి సెలవులు వస్తాయి, ఇంటికి పోయిస్తుంటారు. ఇట్స్ నాట్ ఏదో ఒక కాకి సినిమా మూవీ కాదు ఇది, రెగ్యులర్గా జరిగేది. ఇది రెగ్యులర్గా జరిగేది. ఈవెన్ టుడే ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అవుట్ సైడ్ దేర్ హెడ్ క్వార్టర్స్, బికాజ్ వాళ్ళు చేయాల్సిన విధులు అట్లా ఉంటాయి వాళ్ళకి.
సో అందుకని ఏంటంటే జనరల్గా వాళ్ళకి లీవ్స్ కానీ కొంచెం ఎక్కువ ఇస్తుంటారు. బట్ దిస్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని ఇప్పుడు డిఫెన్స్ సర్వీసెస్లో ఉన్నారు, Sir. ఫార్వర్డ్ ఏరియాలో ఉంటారు. వై ఓన్లీ పోలీస్ డిఫెన్స్ సర్వీసెస్లో ఫార్వర్డ్ ఏరియాలో ఉంటారు. ఎంతకాలం ఉంటారు బయట వాళ్ళకి? మోర్ దాన్ 250 days బయట ఉంటారు వాళ్ళు. ఓకే. Yes, naturally. This is part of the, that is the reason why you have high respect for the people, who are working in those forward areas. అక్కడ ప్రాణాలు కోల్పోయారంటే మనం అందరం పోయి వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది చేస్తుంటాం కదా మనం. That's it. అండ్ ఏదన్నా మీరు ఇంతవరకు ఎన్నో కేసెస్ చూసింటారు, మీకు కొంచెం అంటే బాగా ఎక్కువ పని చెప్పిన కేసు, పని అంటే ఎక్కువ ఆలోచించి దాన్ని సాల్వ్ చేయడానికి? ఎక్కువ ఆలోచించంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, పోలీస్ స్టేషన్లు ఎప్పుడైతే అటాక్ చేస్తున్నారో మన పోలీస్ స్టేషన్ కాపాడుకోవాలనేటువంటిది పెద్ద కొత్త పని అనేటువంటిది ఒక ఆస్పెక్ట్, మామూలు ఆస్పెక్ట్ కాదు. ఇట్స్ అ మ్యాసివ్ ఎఫర్ట్ బై మీ అండ్ మై టీమ్. నెంబర్ 2, గుంటూరు ఎలక్షన్. ఓకే. గుంటూరు ఎలక్షన్ అనేది మీరు నమ్మరు, 6 నెలలు ఒక యజ్ఞం చేసినట్టు చేశాను. 6 నెలలు? 6 నెలలు, 6 months ఒక యజ్ఞం చేసినట్టు చేశాను. ఎలా చేశాను అని అంటే మీరు నమ్మరు. ఆ స్కీమ్ ఐ హ్యావ్ హియర్ ఇట్ సెల్ఫ్, ఐ కెన్ షో. ఓకే. ఐ కెన్ షో ఇట్. సో మీరు నంబర్ అటువంటి స్కీమ్ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు. చెప్పండి. 1994లో జరిగితే ఎలక్షన్, ఆ స్కీమ్ దాదాపు 20 సంవత్సరాలు వాడారు. అదే స్కీమ్ 20 years అదే స్కీమ్ వాడారు. ఆ స్కీమ్లో ఏముందో తెలుసా మీకు? ఇప్పటికి కూడా మేము ఓపెన్ చెప్తాను. పలానా చోట పోలింగ్ బూత్ ఉంది అంటే ఆ పోలింగ్ బూత్ పక్కన ఉన్న ఇళ్ల నెంబర్లు కూడా ఉండే అందులో. పోలింగ్ బూత్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ పర్సన్స్ ఇళ్ల నెంబర్ ఉండేది. ఒక 4 రోజుల ముందు డైరెక్ట్గా ఎస్పీ ఫోన్ చేసేవాడు, ఆ బూత్ నెంబర్ 119 పెద్ద ఇది పలాని బూత్ నెంబరు, ఇక్కడ గొడవ జరగడానికి అవకాశం ఉంది కదా అంటే, అవును సార్. ఎవరెవరి మధ్య గొడవ పాత రోజుల్లో జరిగేది సార్, ఇప్పుడైతే సార్ కొంచెం ఈ షాడో పార్టీలు అవి వచ్చిన తర్వాత. సో స్ట్రైట్ గ్రౌండ్ రియాలిటీని నువ్వు తీసుకోవడం అంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసావు. చూసి ఐ విల్ షో దట్ వన్. సో బేసికలీ ఏంటంటే మీరు చెప్పిన మీకు తలుచుకుంటే, మీరు చేయదలుచుకుంటే సో మెనీ థింగ్స్ వేర్ విత్ చాలా ఉంది మీకు పోలీస్ స్టేషన్. బట్ ఈ షాడో పార్టీ వాళ్ళు కూడా తెలియకుండా పోలీస్ వాళ్ళే ఆపారంట కదా? అలా కాదు. బేసికలీ ఏమైందంటే ఒక రోజు అదే మా గుంటూరు ఎలక్షన్ అప్పుడే సార్, దేర్ వర్ 2 vehicles కమింగ్, one of the MLA and some other vehicle. So not knowingly or whatever it is, I was shouting at the DSP. సెకండ్ వెహికల్ ఎలా చేస్తాను అని చెప్పాను. మీరే? నేను ఐ మైసెల్ఫ్ షౌటెడ్ ఎట్ సార్. క్వైట్గా వాడు చాలా మనసులో నవ్వుకొని చెప్పాడు, సార్ మీరు పెట్టిన సెకండ్ షాడో పార్టీ సార్ అని చెప్పాడు. ఫెయిర్ ఎనఫ్. అంటే ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు అకంపెనీ ది ఎమ్మెల్యే టు కమిట్ ఎనీ క్రైమ్ ఆన్ ది స్పాట్. అండ్ లైక్ సీనియర్ సీఎంస్ మనందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇద్దరు దాంట్లో మీరు వర్క్ చేశారు. యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు డీజీపీనే, సపరేట్ అయినప్పుడు కూడా డీజీపీగా చేశారు. సో ఈ పొలిటీషియన్స్తో మీరు అంటే ట్రావెల్ చేసినప్పుడు లైక్ ఎలా అనిపించేది? నో, యాక్చువల్లీ ఐ రిసీవ్డ్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ ద చీఫ్ మినిస్టర్స్. అంటే నేను డీజీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదర్వైజ్ రాజశేఖర రెడ్డి గారు, నేను వైజాగ్ కమిషనర్గా ఉన్నప్పుడు అలా చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ మేడ్ ఏ రిక్వెస్ట్ టు రాజశేఖర రెడ్డి గారు, సార్ ఇక్కడ చాలా కాలం నేను ఎస్పీగా చేశాను కానీ కమిషనర్గా ఎప్పుడు చేయలేదు, వీలైతే వైజాగ్ కమిషనర్గా ఇవ్వండి నాకు అని చెప్పి అడిగాను నేను. ఓకే. అప్పుడు రాయలసీమ ఐజీగా ఉన్నాను నేను. చాలా అంటే హీ లైక్స్ మీ, ఇది చాలా బాగా ఇష్టపడేవాడు. ఆయన రీజన్ మొత్తం అయిందే కదా అక్కడ, వారిదే కదా. సో మమ్మల్ని వదిలిపెట్టిపోతావా సంవత్సరం అన్నాడు. అదేం లేదు సార్, అయిపోయిన తర్వాత ఇవ్వండి అన్నాడు. కొంతకాలం వెయిట్ చేస్తాం అన్నాడు. షూర్ సార్ అని చెప్పాను. అది ఓన్లీ 1 రిక్వెస్ట్ ఐ మేడ్. 6 months తర్వాత గుర్తుపెట్టుకుని వైజాగ్ కమిషనర్గా ఇచ్చాను. అది మీకు తెలియకుండా. ఎస్, ద గ్రేట్ జెంటిల్మెన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పటికీ నాకు అంత అభిమానం ఉంది. మాట ఇచ్చారంటే ప్రాణం కన్నా ఎక్కువ దానికి వాల్యూ ఇస్తారు. గ్రేట్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను ఫైర్ డీజీ, హుదూర్ సైక్లోన్, MDRTC అండ్ దెన్ డీజీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక విషయం చెప్పారంటే దాన్ని మరి చెప్పారంటే నేను దాన్ని ఫాలో అప్ చేయడం. అవును, లాట్ ఆఫ్ సపోర్ట్ ఐ రిసీవ్. కొన్నిసార్లు మీరే హెల్ప్ చేయడానికి కొన్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత వీడియోస్ చేసి చంద్రబాబు నాయుడు గారు అలానే కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి బ్రాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏంటంటే కొన్ని మేనేజ్మెంట్ బుక్స్ అవి చదువుకుంటున్నా. కొన్ని ఆ రోజుల్లో అంటే ఐఎమ్ నాట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఏం కాదు కానీ అమరావతి బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసి చాలా అంటే ఎనీథింగ్ యూ డూ ఫర్ కామన్ గుడ్ ఆఫ్ ది పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేసేవారు. ఎనీథింగ్ ఫర్ కామన్ గుడ్ ఆఫ్ ది కామన్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేసేవారు. దట్ వాజ్ ద బిగ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ.
అండ్ అదర్ ఎండ్లో సార్ అంటే యునైటెడ్ ఏపీ అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా మీరు డీజీపీ అండ్ అది చాలా బిగ్ రోల్. ఈ రోజు మేము ఓన్లీ తెలంగాణ చూసినా ఓన్లీ ఆంధ్ర చూసినా సరే ఎలా కంట్రోల్ చేస్తారని ఆలోచిస్తుంటాము. బట్ 2 స్టేట్స్ కలిసి ఉండి యునైటెడ్గా ఉన్నప్పుడు మీరు ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు? No, I was not DGP when the state was united. ఓకే Only after separation I became DGP. ఓకే. సో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు సార్ I was, I was fire DG, I was MDRTC. సార్ రెండు పోస్టులు సో చేశాను. ఈ అంటే యునైటెడ్ ఉన్నప్పుడు మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అది ఏం లేదు, అలా ఏం కాదు. బేసికలీ ఫైర్ డిపార్ట్మెంట్ ఐ హ్యావ్ హై రెస్పెక్ట్ ఫర్ ద ఆఫీసర్స్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్, ఆఫీసర్స్ ఇన్ ఆర్టీసీ. More than RTC, I have high respect for fire department. They love their chief so much. Even today, నిజంగా కూడా ఫుల్ ఎఫెక్షన్ ఉంది నాకు అని అంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీసీ కూడా అలాంటి ఉండేది. సో బేసికలీ చెప్పాను కదా మీకు, నో అసైన్మెంట్ ఈస్ టఫ్. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లైక్ బయట పబ్లిక్ ఫిజిక్స్ ఎట్ట టఫ్ అని కన్సీవ్ చేస్తారు, పోలీస్ ఉద్యోగం కూడా కష్టం అనుకుంటాం, అనవసరంగా అనుకుంటాం. అది ఏం లేదు అక్కడ. కూర్చొని నలుగురు మీరు సాల్వ్ చేయలేదు, నలుగురు కూర్చొని చేయండి చక్కగా బ్రహ్మాండంగా. వాట్ ఈస్ ఇట్? సో ఈజీ. ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ ఎఫర్ట్స్, ఎఫర్ట్స్ ఆఫ్ కంబైన్డ్ టీమ్ కెన్ మేక్ యూ. బట్ ఈ ఆంధ్రాకి మీరు డీజీపీ అయ్యారు, సో స్టేట్ మొత్తం మీ నుంచే గైడెన్స్లో రన్ అవుతుంటుంది కదా. సో అప్పుడే రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం వచ్చింది, రూట్స్ నుంచి మళ్ళీ డెవలప్ చేయాలి. సో ఆ టైంలో మీకు ముందరున్న పజిల్స్ ఏంటి? ముందున్న పజిల్ సార్ అంటే ఎలా సాల్వ్ చేయాలి? అలా ఏం లేదండి, చెప్పాను కదా. ఐ టోల్డ్ యూ ఇన్ సో మెనీ వర్డ్స్, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ టఫ్. ఇప్పుడు నక్సలిజంనే 20-30 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి నేనేమన్నాను, ఎప్పుడైతే షర్లాక్ హోమ్స్ ఎవరు పెడదాం అన్నాను, ఒకటే అనుకున్నాను, ఇన్వెస్టిగేషన్ అంటే ఏ కేసు కూడా అన్సాల్వ్డ్గా పోకూడదు. ఏబిసిడి ఎవరు పెట్టండి, ఏబిసిడి పెట్టండి. యూ డోంట్ హ్యావ్ ఏ ఆఫీస్ టు స్టే, బిల్డే ఆఫీస్ మంగళగిరిలో కట్టండి. సో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు గంటలు నేను మా వాళ్ళతో నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఆ వెంకటేశ్వర్లోనే అవుతుంది, రేపు సాయంత్రం లోపల ఉద్యోగం చేయాలంతే. నాకు కూడా అంతే. కరెక్ట్ ఏదైనా మీటింగ్ పెడితే 15 నిమిషాలు అయిపోయి 15 minutes మ్యాక్సిమం నాకు అంతే. 15 నిమిషాలు దాటిందంటే నాకు అనవసరంగా అది యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ అదర్స్ టైమ్. ఓకే. అన్ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్ నౌ. గంటల మీటింగ్లు ఏం పెడతారండి, దానిలో ఉపయోగం చెప్పండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్, కమ్ టు ది రియల్ స్టఫ్, అడ్రస్ ఇట్. ఇఫ్ నీడ్స్ ఎ సొల్యూషన్, సాల్వ్ ఇట్ అండ్ గో. అంతేగాని దాని మీద ఒక సుదీర్ఘమైన చర్చ, ఇది మహాభారతంలాగా మనం చేయకూడదు. అది అండ్ అంటే రిటైర్మెంట్ తర్వాత ఒకసారి ఒక న్యూస్ కూడా చూసాం సార్, అంటే జగన్ గారిని మీరు గెలిచినప్పుడు పార్టీలో చేరబోతున్నారు, ఇన్విటేషన్ వచ్చింది అన్నట్లుగా అనిపించింది. బట్ ఆ తర్వాత దాన్ని మీరు కమెంట్ చేశారు, లేదు అదంతా అబద్ధం అనేసి. బట్ ఆ టైంలో జరిగింది ఏంటి సార్? యాక్చువల్గా అయితే నేను అప్పుడు గంగవరం పోర్ట్ సీఈఓగా ఉండేవాడిని. యాజ్ సీఈఓ ఆఫ్ ఎ పోర్ట్, యూ నీడ్ టు మీట్ ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఇన్ ద స్వే. సో అప్పటికే తెలుసు ద స్వింగ్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జగన్ గారు. సో ఐ మెట్ ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారిని. సో హీ వాజ్ వెరీ నైస్. సో స్పోక్ టు మీ వెరీ వెల్. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ హీ ఇన్వైటెడ్ ఆల్సో, రండి మన దగ్గరికి కలిసి ప్రయాణం చేద్దాం అన్నారు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. అందరూ జరిగింది కానీ బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్, ఐ డిడ్ నాట్ టేక్ ఫర్దర్ ఇనిషియేటివ్. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం కరెక్ట్ కాదు. ఐ డి నాట్ ఫర్దర్ ఇనిషియేటివ్, బట్ ఇట్ వాజ్ అ మిస్. ఇన్ మై ఒపీనియన్ ఇట్ వాజ్ అ మిస్. ఓకే, ఐ మిస్డ్ ఇట్. బట్ ఎనీవే ఐ వాజ్ సీఈఓ అండ్ మంచి పొజిషన్ ఉంది. ఇది కొంచెం అన్సర్టన్, అదే సర్టన్ అని చెప్పి ఇన్ దట్ సెన్స్ ఐ స్టేట్ బ్యాక్. అండ్ ప్రజెంట్ సిస్టమ్ చూసుకుంటే సార్, మనం మొదట్లో కూడా మాట్లాడినట్లు అంటే ప్రతి స్టేట్లో కూడా గాంజా కానీ, సైబర్ క్రైమ్ కానీ, బెట్టింగ్ కానీ ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తున్నారు, బట్ అదర్ సైడ్ అంటే బ్లాక్ మార్కెట్ నుంచి ఇంకా దాని లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. సో ఇటువంటివన్నీ కంట్రోల్ చేయాలంటే యాజ్ ఎ సీనియర్ డీజీపీగా, ఒక సిటిజన్గా మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదా మీకు, నా ఇదంతా కట్టే కొట్టే తెచ్చే టైప్లో ఉంటుంది నాకు. ఒకటే క్వశ్చన్ మీకు, దానికి ఆన్సర్ ఈజ్ ఎ క్వశ్చన్. వై ఇట్స్ నాట్ దేర్ ఇన్ సింగపూర్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు లీగల్గా మీకు ఏదో ఒక ప్రొవిజన్ ఉంది, దెర్ ఇస్ ఎ లా టు కంట్రోల్ ఈ డ్రగ్ మేనేజ్ని, వీటిని నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఉన్నప్పుడు ఆ యాక్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గట్లా. ఇప్పుడు ఎవరు పెరుగుతుంది. భయపట్లా దానికి. అవును, మీరేం చేయాలి దానికి?
యూ హ్యావ్ టు మేక్ ఇట్ టఫ్, హా. యూ హ్యావ్ టు మేక్ ఇట్ టైం బౌండ్. ఇప్పుడు దిశ చట్టం తీసుకొచ్చారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. తెచ్చినప్పుడు వాట్ వాజ్ ది ఇంటెన్షన్? ఒక 21 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్ వేసి దానికి ఒక పనిష్మెంట్ అంటూ ఉంటే భయపడతారు. అవును. ఇప్పుడు ఏం లేనప్పుడు ఏంటుండదు, ఏం వద్దులే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎట్ సరిపోద్ది. పోలీసులే ఒక 5-6 సంవత్సరాలు తీసుకొని సైబర్ క్రైమ్ ఎక్కడెక్కడి నుంచో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఏం చేయాలి దానికి? సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. జరిగితే తప్పు జరిగితే ఇది అనేది ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే లైక్ ఇది అడగాలనిపిస్తుంది సార్. అంటే ఈ రోజులో నేను ఎక్కువ వినేది ఫ్యామిలీ ఇష్యూస్ వింటున్నాను, ఫ్యామిలీ కేసెస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలంటే ఎటువంటి ప్రొసీజర్ చేస్తే బాగుంటుంది? ఫ్యామిలీ అంటే మీరు చెప్పేది ఉమెన్ డీవీసీ కేసెస్ కానీ లేకుంటే ఉమెన్ హెరాస్మెంట్స్. పాయింట్ ఏంటంటే అండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు మ్యారేజ్ సిస్టమ్కి ఎంత ప్రియారిటీ ఇచ్చేవాళ్ళో మన ఎల్డర్స్ మనకు తెలిసింది. అవును. ఓకే, గౌరవిస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అంటే నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ద ప్లేస్. యా సార్. ఏదో ఒక సిటీ అనుకోండి, ఏమన్నా కో లివింగ్ స్పేసెస్ ఎన్ని ఎక్కువైపోయినాయి చూసారా మీరు? బోలెడ్ అయ్యాయి. సో ఒకప్పుడు ట్యూషన్లో ఎవరో ఒక అమ్మాయి ఉండి హలో చెప్తేనే మనం ఒళ్ళంతా గందరగోళం అయిపోయింది మనకి. చూస్తే చాలా అనుకున్నా. ఈవేళ అలాంటి అంటే ఎందుకంటే మరి ఇది కరెక్టా అది కరెక్టా అని అంటే సొసైటీ మారుతున్నమాట వాస్తవం. యూ కెనాట్ అది కరెక్టా అని మీరు నేను జడ్జ్ చేయలేము. ఇది జడ్ అని అంటున్నారు, రకరకాలు పోతున్నారు. ఈవేళ చూడండి, ఒకప్పుడు 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే నీకు కంటెస్ట్ చేయడానికి స్కోప్ లేదన్న వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? పిల్లల్ని ఎక్కువగా అనమని చెప్తున్నారు. అవును. మ్యారేజ్ సిస్టమ్ అనేటువంటిది అది ఒక ఇల్యూజన్ లాగా తయారైపోయింది డిఫరెంట్ కంట్రీస్లో. ఓకే, సో ఇండియాలో కూడా అది కొంచెం పాతుకుపోయే పరిస్థితి వస్తూ ఉంది. సో 10 years తర్వాత ఏమవుద్ది అనేటువంటిది మీరు నేను గెస్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను, ప్రతి మన జనరేషన్కి వచ్చేటప్పటికి, అంటే నా జనరేషన్ చెప్తున్నాను, మీరు యువర్ యంగ్స్టర్, మా జనరేషన్కి వచ్చేటప్పటికి మేబీ పిల్లలు ఓకే మా డాడ్ ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు అనుకోవచ్చు, కానీ మదర్ ఉన్నారు అనుకోవచ్చు, కానీ లుక్స్ లైక్ నెక్స్ట్ 10 years తర్వాత ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేంజ్ కూడా రావచ్చు. అందుకని ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూడండి మీరు ఇండియాలో ఎన్ని నెంబర్ పెరిగాయి. ది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ఏ బిగ్ ఫ్యాషన్. సో అందుకని ఏంటంటే ఈ మార్పు మార్పు రావడం సహజమే, ఇట్స్ అ ఫ్యాక్ట్. దాన్ని సరైన మార్పు తీసుకొస్తే మంచిది, అంటే టువర్డ్స్ గుడ్ ఆఫ్ ది సొసైటీ, టువర్డ్స్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నాయి, స్పాయిల్ అయిపోతున్నారు పిల్లలు. ఈజ్ ఇట్ ఎ గుడ్ చేంజ్? ఇట్స్ ఎ బ్యాడ్ చేంజ్. సైబర్ క్రైమ్ పెడుతున్నారు, ఈజ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? సో అటువంటి సమూలంగా నాశనం చేయకపోతే వాటిని కంట్రీ విల్ బీ ఇన్. అండ్ అంటే రిటైర్మెంట్ తర్వాత చాలా మంది రిలాక్స్ అవుతారు కదా సార్, మీరు ఇంకా ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇంకా బుక్స్ చదువుతూ ఇంకా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తున్నారు. సో ఈ లైఫ్ సెగ్మెంట్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అలానే కాదు, బేసికల్ ఏంటంటే వన్ ఈజ్ లైక్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ వాస్ నాట్ ఇమీడియట్లీ ఇన్ టు దిస్, ఐ వాస్ దేర్ ఫర్ ఫుల్ 5.5 years గంగవరం పోర్ట్లో పనిచేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఖాళీగా ఉండటం అనేటువంటి నాకు నచ్చదు, ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్. నో బడీ లైక్స్, మీరు కూడా లైక్ చేయరు ఖాళీగా ఉండటం, నో వన్ లైక్స్. సో వన్ ఈజ్ ప్యాషన్, లైక్ ఈవెన్ వెన్ ఐ వాజ్ డీజీ, even when I was in police service, I used to read these books and then I tell my children, I teach my children, I taught my children. సో ఆ కాన్సెప్ట్ ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటంటే ఐడియా ఏంటంటే ఈ సూసైడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ వన్ సింపుల్ లైన్ ఐ కెన్ టెల్ యూ. టీచింగ్ అనేటువంటిది ఒక నోబుల్ ప్రొఫెషన్. అది అవును, టీచింగ్ అనేది నోబుల్ ప్రొఫెషన్. అవును సార్. ఎందుకంటే నేను వాట్ ఐఎమ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ ద టీచర్స్. లెట్ మీ ఆల్సో గివ్ బ్యాక్ టు ద సొసైటీ బై ద సేమ్ పెడగాజికల్ ప్రాక్టీసెస్. అంటే మంచిగా ఒక పద్ధతిలో ఒక డిఫరెంట్ యునిక్ ప్రాసెస్లో ఇఫ్ ఐ కెన్ ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్, ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దట్స్ వెరీ. అండ్ ఫిజిక్స్ అంటే లైక్ అంటే చదువుకున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఓకే, బట్ ఆ ఇంట్రెస్ట్ ఈ రోజు వరకు క్యారీ చేయడానికి రీజన్? నో చెప్పాను కదా మీకు, మీరు ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూస్తే 3 hours మీకు సాటిస్ఫాక్షన్. మీరు ఫిజిక్స్ చదివితే లైఫ్ లాంగ్ సాటిస్ఫాక్షన్ మీకు. నెవర్ ఎండింగ్. ఐఎమ్ నాట్ జోకింగ్. అయ్యో నో సార్. I mean joke in the sense, real sense లో. The reason is simple. You go around posters kept there. You go around the posters kept outside my office, you will find yourself. Exactly. You will find yourself. See some of the language written by Deva Sobel. She is a New York Times science writer. Some of the outstanding, అంటే మీకు అసలు అటువంటి లాంగ్వేజ్ ఉంటుందా అని అనిపిస్తుంది మనకి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ see today morning only before this interview I was going through that Giordano Bruno. ఓకే. మనకి జియోర్డాన్ షర్ట్స్ ఉంటాయి, కొన్ని జర్మన్ షర్ట్స్ ఉంటాయి.
దట్ దెన్ వాజ్ సెట్ ఆన్ ఫైర్. ఎట్లా పబ్లిక్ గ్లేర్లో పబ్లిక్ చూస్తుండగానే సిలో కట్టేసి బాడీ రివర్స్ చేసి చంపేస్తారు, కాల్చేస్తారు. ఎందుకు అంటే ఈ సపోర్టెడ్ హీలియోసెంట్రిక్ సిస్టమ్. లాస్ట్లో అడుగుతాడు, నీకేమన్నా చెప్పుకోవాల్సి అంటే నాకన్నా మీరు బాధపడుతున్నారు నాకు శిక్ష వేయడానికి అని ఎదురు తిరుగుతాడు. ఓకే, గెలాలి ఆల్సో, గెలాలి ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ గెలాలి చూడండి, అవుట్స్టాండింగ్. సో basically if you really, not only physics, I am telling you, every subject, mark my word, every subject, call it biology, call it zoology, call it history, చాలా మంది చెప్తారు మీకు కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడని చెప్పి. దాని వెనకాల స్టోరీ ఎందుకు? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. యూరోప్ నుంచి అసలు కొలంబస్ అమెరికా కనుక్కోవడానికి పోయాడా లేకపోతే ఇంకేదైనా కనుక్కోవడానికి పోయాడా అడిగాడు అనుకోండి, ఎంతమంది పిల్లలు సమాధానం చెప్తారు చెప్పండి? మ్యాక్సిమం చెప్పలేరు సార్, చెప్పలేరు. కన్ఫ్యూజ్ అవుతారు. అతను అసలు ఏం కనుక్కోవడానికి పోయాడు తెలుసా మీకు? చైనాని కనుక్కోవడానికి పోయాడు. ఓకే, ఈస్ట్ ఇండీస్కి ల్యాండ్ రూట్ ఉంది కదా, యూరోప్ నుంచి ల్యాండ్ రూట్ ఉంది కదా, రష్యా మీదకి కానీ ఇవన్నీ మీద, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఇండియా మీద ల్యాండ్ రూట్ ఉంది కదా, మరి సీ రూట్ ఎందుకు పట్టుకున్నాడు? అవును, అడగండి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దిస్ ఈజ్ ఎ స్టోరీ, ట్రూ స్టోరీ, ఇట్స్ నాట్ అవద్దం కాదు ఇది. సో ఇవన్నీ చెప్పకుండా అమెరికా డిస్కవర్డ్ అని అంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్యాక్ట్ లాగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నేరేటివ్ ఆఫ్ ది డైనమిక్ నేరేటివ్. ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డైనమిక్ నేరేటివ్. కథ లాగా ఉంటుంది, డైనమిక్ నేరేటివ్ అనేది ఒక కథాంశం లాగా ఉంటుంది అనమాట, స్టోరీ లైన్ లాగా ఉంటుంది. దట్ ఈస్ మిస్సింగ్ నౌ ఇన్ ద టీచింగ్. అవును, చాలా ఉంటాయి సార్, అంటే ఫిజిక్స్లో బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఎనీథింగ్ అదే కదా. ఒక్క బిగ్ బ్యాంగ్, చాలా పెద్దది బిగ్ బ్యాంగ్ థియరీ, చిన్న దగ్గర నుంచి. ఓకే సార్, మీ లైఫ్లో ఎన్నో చూసింటారు, బట్ సక్సెస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అలా అని కాదు. చెప్పాను కదా మీకు, ఇప్పుడు నాతో పాటు రాసిన సివిల్ సర్వీస్ రాసిన వాళ్ళు ఉన్నారు ఐఐటి కాన్పూర్లో, దుర్గా శంకర్ మిశ్రా, సంజయ్ అగర్వాల్ అని వీళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి ఫస్ట్ 20 ర్యాంక్స్లో వచ్చింది, నాకు సెకండ్ అటెంప్ట్లో వచ్చింది 136 అని. యూ ట్రై యువర్ బెస్ట్, లైక్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. సక్సెస్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ జర్నీ, కీప్ పాసింగ్. లైక్ ఇప్పుడు ఐఐటి కాన్పూర్లో నుంచి డైరెక్ట్గా బెల్లంపల్లి వస్తారని ఎవరు ఊహించారు చెప్పండి? లేదు. బెల్లంపల్లిలో అలా మనం మోటివేట్ చేసి మనకి డీజీ గారి నుంచి అప్రిషియేషన్ లెటర్స్ ఎవరు ఊహించారు చెప్పండి? ఆ తర్వాత యూ రోస్ టు ద ర్యాంక్, యూ బికేమ్ డీజీపీ ఆఫ్ ద స్టేట్. ఒక 3 బిల్డింగ్లు మంచిగా కడతామని ఎట్లా ఉండేది? ఏబిసిడి పార్టీ ఎలా పెడతా అనుకున్నాను చెప్పండి? నక్సల్స్ పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తుంటే ఎలా ఆపాలనుకున్నారు అనుకోండి కొత్తపల్లిలో. సో గుంటూరు ఎలక్షన్ ఒక చరిత్రలాగా చేయాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎఫర్ట్ టువర్డ్స్ ఎ గుడ్ రిజల్ట్స్. యూ మేక్ ఎన్ ఎఫర్ట్, దెర్ ఇస్ ఎ సక్సెస్. ఎగ్జాక్ట్లీ. యూ డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్, నథింగ్ లైక్ దట్. ఖాళీగా ఇంటి దగ్గర కూర్చొని చేయాలంటే కుదరదు. అందుకని ఐ డోంట్ సిట్ సైలెంట్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు కూడా అనిపించవచ్చు ఏముంది ఫిజిక్స్లో ఎంత చదవడానికి ఏముంది. మీరు నమ్మరు, గత 15 సంవత్సరాల నుంచి చదువుతానే ఉన్నాను నేను. 15 years, 15 ఇంకా ఎక్కువ. యాక్చువల్ 15 years కాదు, ఇంకా ఎక్కువ చదువుతాను ఫిజిక్స్. స్టిల్ ఐ రీడ్, స్టిల్ ఐ లెర్న్, స్టిల్ ఐ ఇంటర్నలైజ్, స్టిల్ ఐ క్యూరేట్ సబ్జెక్ట్స్. సార్, వన్ ఫైనల్ 2 questions సార్, అయిపోయింది సార్. సో వన్ థింగ్ సార్, ఎడ్యుకేషన్ లైఫ్ని మారుస్తుందనడానికి ఎగ్జాంపుల్ మీరు. సో అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతున్నాను సార్, నాకు ఎప్పుడు తెలుసుకోవాలని ఒకటి ఉంటుంది. పొలిటీషియన్స్కి ఎగ్జామ్స్ పెట్టి పాలిటిక్స్లోకి ఎంటర్ చేస్తే సిస్టంలో చేంజ్ ఉంటుంది? అవసరం లేదు. ఇప్పుడు అంటే చదువుకుని మీరు వచ్చి వర్క్ చేస్తే దాని రిజల్ట్ మీ వాయిస్లో చెప్పే దాంట్లో తెలుస్తుంది కదా. అంటే మీరు సమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కేరళ యూ హ్యావ్ సీన్. కేరళ చీఫ్ మినిస్టర్స్, కమ్యూనిస్ట్ లీడర్స్. అవును. సీఎంగా రిటైర్ అయిన తర్వాత కామన్ మ్యాన్ కింద రైల్వే స్టేషన్లో ఆయన గట్టు మీద కూర్చున్నారు ఒక సీఎం గారు. మీరు వెనకాల మీరు ఆర్కైవ్స్ చూడండి సార్. వారు సీఎంగా ఉన్నప్పుడు వారి మిస్సెస్ టీచర్గా ఆటోలో వెళ్ళేది. మనకి ఎగ్జాంపుల్స్ లేవని కాదు, కళ్ళు ఎదురుగా ఉన్నాయి, మనం ఫాలో కాము. మీకు అర్థమైందా చెప్పే పాయింట్? అర్థమైంది సార్, అర్థమైందా? పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్ యూ కెన్ డూ. సీ, పాయింట్ ఈజ్ సింపుల్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ టీచరు ఒక ఆటోలోనో ఏదో మామూలుగా ఆమె అఫీషియల్ కార్లో వెళ్ళదు. యూఆర్ సీఎం, యూ హ్యావ్ అఫీషియల్ కార్. అంతే అంతే, ఆ పనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆ పనిని చేస్తున్నారు. పేరు నాకు గుర్తురావట్లేదు, నంబూత్రిపాది గారు ఎవరో పెద్ద ఆయన సార్. మామూలుగా రిటైర్ అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో కామన్ మ్యాన్ కిందకు వచ్చినారు ఆయన. సో వై వీ డోంట్ అడాప్ట్? ఇప్పుడు ఈ మధ్యనే తమిళనాడులో మనం ఒక సెన్సేషనల్ చేంజ్ చూసాం మనం. అవును. వారు ఏమన్నారు, నా కోసం మొత్తం ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం, ఒక లేన్ ఆపేసి మిగిలిన చోట పోనేమని చెప్పినారు. అవును. వై వీ ఆర్ నాట్ అసోసియేటింగ్ అవర్ సెల్ఫ్ విత్ కామన్ మ్యాన్? అంటే
ఇది అంటే సెకండ్ క్వశ్చన్ ఇదే సార్, అంటే ఎక్కువ పొలిటీషియన్స్ని చూస్తుంటాము, వాళ్ళు ఏదైనా ఉండని ఓటేస్తారు గెలిపిస్తారు ఇది కనిపిస్తుంది, కానీ కొంతమంది పొలిటీషియన్స్లో బ్యాక్గ్రౌండ్స్ కనుక మనం వెరిఫై చేస్తే కొంతమంది రౌడీ నుంచి వచ్చి ఉంటారు, కొంతమంది లైక్ జనరేషన్స్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఏరా నుంచి కొడుకు ఏరా నుంచి ఇట్లా కనిపిస్తుంటారు. సో సిస్టమ్ని హ్యాండిల్ చేయాలి, కంట్రీలో అభివృద్ధి జరగాలి, ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా ఒకరికి టెన్షన్ లేకుండా అన్నీ జరగాలంటే పొలిటీషియన్ రోల్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఒకటండి, పొలిటీషియన్ రోల్ ఎలా ఉండాలనే దానికన్నా కూడా ఇఫ్ దేర్ ఇంటెన్షన్ ఈస్ క్లియర్, నేను కామన్ మ్యాన్కి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మన ఇద్దరు సహాయం చేయాల్సిన అవసరం లే. అవును సార్. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ డౌన్ దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి, వాళ్ళకి ఏం కావాలి చెప్పండి, విద్య వైద్యం రెండే కావాలి. విద్య వైద్యం. విద్య అంటే నువ్వు నీ జనరేషన్లో నువ్వు కూలి పని చేసుకుంటున్నా నీ తరం తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అంతేనా కదా? అవును సార్. అంతేనా? ఆ విద్యలో ఏం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పవలసిన అవసరం లేదు, అదే కదా? అవును. సో ప్రైవేటైజేషన్ అన్నారు, సో దాంట్లో ఇక నా ఈ అడ్వర్టైజ్మెంట్లు రకరకాలు చెప్పాను కదండి. సో వైద్యం ఇవాళ ఈ రెండు సెక్టర్స్ ఏదైతే ఉన్నదో ఈ రెండింటి మీదనే ఫోకస్ చేయమని చెప్పండి రాజకీయ నాయకుల్ని, ఈ రెండింటి మీదనే ఫోకస్ చేయమని చెప్పండి. ఎలాంటిది అని అంటే క్వాలిటీ నేను ఇవ్వగలను, ఈ రెండింటిలో క్వాలిటీ ఇవ్వగలను చెప్పండి. అంతే కదా సార్. మీకు హాఫ్ ది ఎక్స్పెండిచర్ తగ్గిపోద్ది మీకు అసలు. మీ కామన్ మ్యాన్కి మీరు నేను పెట్టుకోవచ్చు 10,000 20,000 ఏదో టెస్ట్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ కామన్ మ్యాన్. అండ్ నాకు ఒక సందర్భం షేర్ చేయాలని ఉంది సార్, అంటే మీలాంటి వాళ్ళ ముందర చెప్తే అట్లీస్ట్ చూస్తారని. నా ఫ్రెండ్కి ర్యాంక్ వచ్చింది సార్ యూపీఎస్సీ దాంట్లోనే, బట్ ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ వల్ల 45 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మనకి 90 వచ్చింది అనుకోండి. వాడు ఏడుస్తున్నాడు సార్, నేను పోయి అడిగాను ఎందుకు బాధపడుతున్నావు అని. నాకు 90 వచ్చి నాకు రాలేదని నేను బాధపడట్లేదు, చిన్న దాంట్లో ఇచ్చినా సరే రిజర్వేషన్లో అతను కూడా 90 వచ్చి తీసుకెళ్తే నేను హ్యాపీగా ఇచ్చేవాడిని, 45కి ఇవ్వడం వల్లనే కదా నాకు ఈ ల్యాగ్ వచ్చిందని బాధపడ్డారు సార్. సో దీనికి ఏం చెప్తారు ఇట్లాంటి సిచ్యువేషన్? నో, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ పెక్యులర్ క్వశ్చన్ అండి. అంటే పెక్యులర్ అన్ను కరెక్ట్ వర్డ్ కాదు అది. మీరు ఏం చెప్పారంటే, ఇఫ్ ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్ ప్రాపర్లీ, తక్కువ మార్కులు వచ్చిన ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ వాడికి సీట్ వచ్చింది అబ్బాయికి, అవును, నాకు ఎక్కువ మార్కులు వచ్చినా రాలేదు అని అన్నాడు, అంతేనా? అది అన్నారు. అండ్ తక్కువ మార్కులు వచ్చిన అతను అంటే రిజర్వేషన్లోనే నాకు 90 వస్తో 80 వస్తో అక్కడ కూడా 80 వచ్చి అలాంటి వాళ్ళకి ఇస్తే సిస్టమ్ కూడా బాగా డిఫరెన్స్ ఉంటుంది కదా అని ఫీల్ అయ్యాడు. అలా కాదు, దేర్ ఇస్ ఎ స్మాల్ క్యాచ్ ఇన్ వాట్ ఈ సెడ్. స్మాల్ క్యాచ్ చెప్పండి. రిజర్వేషన్లో కొన్ని సీట్లు ఫిక్స్డ్గా ఇవ్వాలనే ఉంటుంది. అవును, అక్కడ కూడా 90% వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ 90% వచ్చిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అవును, మరి 15 ఇవ్వాలనుకోండి, వాళ్ళకి కిందకు వస్తే 45కి వస్తుంది అది. దట్స్ 90% వచ్చిన వాళ్ళు లేరని కాదు, అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళకి ఫిక్స్డ్ కోటా ఉండబట్టి మినిమం ఇన్ని ఇవ్వాలి అని చెప్పి అది ఏమవుతుందంటే జనరల్ కాంపిటీషన్ కన్నా వీళ్ళకి కాంపిటీషన్ కొంచెం డిఫరెంట్గా ఉండి అది ఇట్స్ కమింగ్ డౌన్ అది. అంతేగాని అతను రాలేదని కాదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పారు ఇప్పుడు మీరు రిజర్వేషన్ గురించి ఆ మాట అన్నాం కదా. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లాంటివి వచ్చినాయి ఈ మధ్యన, పేపర్లో నేను కూడా చదువుతున్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ కోటా అని ఉంది, కన్వీనర్ కోటా అని ఉంది. ఓకే, కన్వీనర్ కోటాలో ఓకే మెరిట్లో వచ్చిన వాడు తీసుకుంటాడు. మేనేజ్మెంట్ కోటాలో 720 మార్కులకి నీట్లో 120, 130 వచ్చినా కానీ వాడు 20 లక్షలు 30 లక్షలు కట్టి తీసుకుంటాడు. అక్కడ చదువుకున్నట్టే కదా. అవును, అవును, చదువుకొనుట. అవును, చదువుకుంటున్నారు, చదువుతున్నారు. సో ఇవాళ రేపట్లో ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గో హైయర్ అకాడమిక్స్లోకి పోవాలి అని అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే రిజర్వేషన్ అనేది ఈ మధ్యనే సుప్రీంకోర్టులో కూడా ఒక జడ్జి గారు అడిగారు, జస్టిస్ గారు అడిగారు, మనం సోషల్గా ఎకనామికల్గా ముందున్నప్పుడు మన తల్లిదండ్రులు ఏ విధంగా మనం బ్యాక్వర్డ్ అన్నట్టు వస్తారు. ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ నడుస్తూ ఉంది. వాట్ ఎవర్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది మనం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయినప్పటి నుంచి కూడా ఉంది. కంట్రీలో చాలా డౌన్ ట్రోడన్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయడానికి అని పెట్టారు. ఇప్పుడు అదర్వైజ్ whoever is your friend who could get 90%, let him read well, let him get higher marks, and I am pretty sure he will succeed. యా సార్. అండ్ ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఉంటారు కదా సార్, ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసికలీ మేము ఉన్నప్పుడు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేయండి, ఇప్పుడు ఒకటే ఆప్షనల్ సబ్జెక్టు. జనరల్ స్టడీస్ కొంచెం ఎక్కువ చేశారు, ఎస్ఏ ఒకటి, ఇంగ్లీష్ ఎస్ఏ ఒకటి పెట్టినారు, కొంత క్వాలిఫైయింగ్ వాట్ ఎవర్. దో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గైడ్ దెమ్, బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ,
ఏం లేదు, ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి, ఒక ఆప్షన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ దెమ్. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు పాత రోజుల్లో మన ట్యూటోరియల్ కాలేజ్ లాగా తయారైపోయాయి. అవును. సో లెట్ దెమ్ సిన్సియర్గా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక 10th క్లాసో 8th క్లాసో 9th క్లాస్లో మనం చదువుతున్నామంటే మనకు ఒక సిలబస్ ఉంటుందా? ఖచ్చితంగా. అదే సిలబస్ యూపీఎస్సీకి కూడా ఉంటుందా? అవును. ఆ సిలబస్ని పట్టుకొని ఈచ్ టాపిక్లో వాట్ ఆర్ ది బెస్ట్ బుక్స్ అవైలబుల్ ఆన్ ద టాపిక్ అవి చూసి చదవమని చెప్పండి. ఏదో మెటీరియల్ తీసుకొని చదవకూడదు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. బెస్ట్ మెటీరియల్ ఏంటి? బెస్ట్ బుక్స్ అవైలబుల్ ఆన్ దిస్ మెటీరియల్, ఆన్ దిస్ సబ్జెక్ట్. అది చదివితే వాడికి ఏంటంటే నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ మన గైడ్లని లేకపోతే నోట్స్ ఎవరో ఇచ్చారని చెప్పని అవి చదువుకుంటూ పోతే హాలో నాలెడ్జ్ అనమాట, దానివల్ల ఉపయోగం లేదు మీకు. ఓకే. ఈచ్ లైన్ ఒక టాపిక్ పలానా. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీ అని ఉంది. వాట్ ఆర్ ద బెస్ట్ బుక్స్ అన్ దట్? రీడ్ 2-3 డిఫరెంట్ బుక్స్ అండ్ గెయిన్ సమ్ ఎడిషనల్ ఇన్సైట్, ఎడిషనల్ నాలెడ్జ్. సో అలా మీకు కొద్ది మీకు సర్వీస్ వస్తుందా రాదా, ఒక ఫస్ట్ టైంలో వచ్చిందా లేదా అని పక్కన పెడదాం. నాలెడ్జ్ సార్ పెరుగుతుంది. దెన్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యూఆర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యు ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ టైం ఇది ఇన్ని చెప్తున్నానా మీకు? ఇవాళ మార్నింగ్ 5 ఎవ్రీడే మార్నింగ్ ఐ గెట్ అబౌట్ 5. సార్. ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో యూ విల్ బి సర్ప్రైజ్డ్. గెలీలియో గురించి జనరల్గా గెలీలియో గురించి అక్కడ కూడా ఉంది. చూస్తుంటే ఫస్ట్ టైం ఇన్ దట్ టెక్స్ట్ బుక్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. గెలీలియో చేసిన ఎక్స్పెరిమెంటల్ డేటాని యాజ్ ఇట్ ఈస్గా పబ్లిష్ చేశాడు. చాలా బుక్స్లో ఏం చేస్తాం మనం, ఆయన ఎక్స్పెరిమెంట్ ఇలా చేశాడు, ఇది రిజల్ట్ వచ్చింది అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దట్. డేటా ఏదైతే గెలీలియో ఒరిజినల్ బుక్లో పబ్లిష్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ ద డేటా. ఓకే. అప్పుడు ఏంటి, ఆ డేటాని బట్టి ఒక రూల్ ఫ్రేమ్, ఒక లా, దాని ఏమంటారు, ఒక ఫార్ములా లాగా ఫ్రేమ్ చేస్తాడు. ఆ ఫార్ములా కూడా కరెక్ట్ ఫార్ములా కాదు, కానీ కరెక్ట్ ఫ్రేమ్ చేస్తాడు. ఎట్లా ఫ్రేమ్ చేస్తాడంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ యూ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ యువర్ హొరైజన్ నాలెడ్జ్, యూ విల్ బి కాన్ఫిడెంట్ టుమారో. విల్ బి కాన్ఫిడెంట్ బిఫోర్ ది ఇంటర్వ్యూ చేసే మెంబర్స్ ముందు కానివ్వండి. ఇప్పుడు ఎగ్జామ్ అనేటప్పుడు మీరు మాకు ఒకటే క్వశ్చన్ అంతా బాగుంటుంది. ఇంటర్వ్యూ కనీసం నేను మాట్లాడుతున్నప్పుడు హౌ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇఫ్ ఆర్ ఎ మెంబర్, వాడికి ఇంప్రెస్ అవ్వాలా. మెంబర్ షుడ్ ఇంప్రెస్. అరే మంచి చాలా బాగా చెప్తాడు, వైడ్ నాలెడ్జ్ ఉందని చెప్పినటువంటి దాంట్లో అడగాల. అలా ట్రూ. నన్ను ఇంటర్వ్యూలో సెకండ్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు క్వశ్చన్ వేసి ఆశ్చర్యపోతారు మీరు. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్. సో జనరల్గా ఇంటర్వ్యూకి పోయినప్పుడు చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ హీ రీడ్స్ అవుట్. సో ఈయన పేరు సంబా శివరావు, హీస్ ఫ్రమ్ ఒంగోల్ అని అంటాడు. నెక్స్ట్ వాళ్ళకి కూడా క్వశ్చన్స్ అంత ఈజీగా రావు కదా. ఒంగోలు ఎక్కడ, ఒంగోలు అంటారు. యూ కాంట్ సే ఒంగోలు, లేదా సమ్ పల్లెటూరు పేరు చెప్పలేం కదా. ఐ సెడ్ సార్ ఇట్స్ బిట్వీన్ విజయవాడ అండ్ మెడ్రాస్. దోస్ డేస్ మెడ్రాస్ అనేవాళ్ళు కదా. బిట్వీన్ విజయవాడ అండ్ మెడ్రాస్ అలాంగ్ ద కోస్ట్ అన్నాను. దట్ అలాంగ్ ద కోస్ట్ జనరేటెడ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. కెన్ యూ బిలీవ్ ఇట్? అర్థమైంది. డాట్ కనెక్ట్ చేసుకుంటే క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంగ్ ద కోస్ట్ అనేటప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఓ అలాంగ్ ద కోస్ట్, టెల్ మీ వై డూ యూ గెట్ కూల్ బ్రీజ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సార్. దట్స్ ఇట్. ద మూమెంట్ ఐ ఆన్సర్డ్ ఐ గాట్ ఇంటు IPS. That's not the only question. What I'm saying, it gave me a good fillip. You know, after I answered that question, what the chairman said, oh, very good. సో లైక్ దాట్. మీరు ఏంటి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఏమేమి పెద్ద ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏమీ అడగరు. కామన్ నాలెడ్జ్. కాకపోతే ఏంటంటే కామన్ నాలెడ్జ్ ఉందా అనుకుంటాం మనం. దాన్ని ఎంత వైడ్గా హారిజాన్ పెంచుకుంటూ ఇన్సైట్స్ పెంచుకుంటూ పోతే బెటర్. ఇట్ ఆల్వేస్ నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అంటారు కానీ. ఎస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పినందుకు. అండ్ సారీ సార్, మీ టైం ఏమైనా వేస్ట్ చేసి. ఏ పర్లేదు. బిఫోర్ 1 o'clock, నో ప్రాబ్లం.